పిఎంసి అంబాసిడర్గా ఉన్నాను సార్. ఇందులో ఉన్న తర్వాత నుంచి ఇంకా కూడా నేను సాధించగలను అనే ఒక దృఢ నమ్మకం నాకు కలిగింది. అంటే ఇప్పుడు దాకా కొంచెం కొంచెం ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. బయట వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనకి వెంటనే నేనేం చేయగలుగుతాను అనేటటువంటి కొంచెం డీలా పడుతున్నాం అప్పుడప్పుడు. ఇది కూడా లేకుండా మనం చూసుకొని ఎవరు ఏమన్నా ఐ డోంట్ కేర్, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటే కనుక నో ప్రాబ్లం అనుకోవాలి. ముందు ఏది వచ్చినా కూడా అవతల వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ అనుకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలమండి. అది రిసీవ్ చేసుకోకుండా మనం ఉండాలి. వాళ్ళు ఏవైతే మనకి విసురుతూ ఉంటారో, చక్కగా పళ్ళు కోసం రాళ్ళు విసురుతారో, ఆ రాళ్ళని మనం ఒక నిశ్చయంలాగా వేసుకొని దానిపైన వెక్కుతూ ఇంకా ఇంకా మనం అనేక స్థాయిలకి వెళ్ళాలి. పిఎంసి అంబాసిడర్గా మనమే కాకుండా మనతో వచ్చిన వాళ్ళని ఇంకా మనకి బయట చాలా మంది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంబాసిడర్గా మేము వస్తామని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకళ్ళు వస్తే ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ జరిగిన ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా మనం ఇన్స్పైర్ చేసి ఇంకా కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి మనమంతుగా మనం కృషి చేద్దామండి. ఇప్పుడు ఈ అంబాసిడర్గా ఉన్నప్పటి నుంచి కూడా మన ఎనర్జీస్ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇయర్కి లేకపోతే మంత్కి మన జూమ్ క్లాసులో పాల్గొన్నప్పుడు కూడా చాలా మార్పు వస్తుంది. మనం మాట్లాడే విధానం, మన మాట తీరును బట్టి కూడా అవతల వాళ్ళు చాలామంది మనకి మీరు మెడిటేషన్లోకి వచ్చినాక చాలా మార్పు వచ్చింది, మీలో ధైర్యం వచ్చింది అని చెప్పి వాళ్ళు బాగా మాట్లాడుతున్నారండి. బయట నుంచి కూడా అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఏది వాళ్ళు అన్నా కానీ మనం రిసీవ్ చేసుకోకుండా ఈక్వల్గా సంబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడమే మెయిన్ మన కాన్సెప్ట్. కాబట్టి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా చిరునవ్వుతోటి పత్రిసారి ఎలా అయితే ఉన్నారో ఆయనలాగా మనం కూడా ఆచరించి చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ దారిలో ఉన్నామండి. ఇంకా ఇంకా మన వంతు మనం ఈరోజు బిఐఎంకి వచ్చామండి. నిన్న మార్నింగ్ వచ్చాము. కానీ ఇక్కడ చాలా బాగుంది. మనం ఇంట్లో ఉంటే ఏం బయలుదేరతాంలే, 2 రోజులు జర్నీ పడుతుంది, కొంచెం దీని ఇంట్లో ఉండొచ్చు అనుకుంటాం. అక్కడ ఉన్నప్పుడు అలా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు సార్ మాకు. ఎందుకు అంటే ఎనర్జీస్ ఉంటాము. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనకంటే ఉన్నతంగా వీళ్ళు ఇంత గొప్ప మాస్టర్లుగా ఎదిగారు, వీళ్ళు ఎదిగారంటే వీళ్ళు ఎవరో వీళ్ళకి ఇన్స్పైర్ చేసుకొని వీళ్ళ అనుభవాన్ని బట్టి వీళ్ళు ఎదిగారు. అలానే మనం కూడా వీళ్ళకిలాగా ఎందుకు ఎదగలేము, వీళ్ళు సాధించింది నేను ఎందుకు సాధించలేను, పట్టుదల అనేది ఉంటే హిమాలయాలైనా చాలా అవలీలగా సులువుగా ఎక్కగలుగుతాము. కాబట్టి మనం అందరం ఏదైనా సాధించగలిగే శక్తి అనేది ఉందండి మనకి. ఎక్కడ మనం నిరుత్సాహపడకుండా, మనల్ని మనం తక్కువ చేసుకోకుండా చాలా శక్తివంతులుగా ఉంటూ పత్రిసారి యొక్క చైతన్యంతో మనం ముందుకు వెళుతూ ఇంకా మనకంటే ముందుగా గురువు వీళ్ళందరూ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళ అనుభవాలను తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాననుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్ళామండి. ఇంకా కొత్త వాళ్ళని అంబాసిడర్స్ని మనం జాయిన్ చేశాము. ఇంకా పిఎంసి ఛానల్కి మన వంతు కృషి మనం చేస్తూ అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు వీటన్నిటి కోసం కూడా మనం కృషి చేస్తూ మనందరం ముందుకు వెళ్దామండి. ఏకఛత్రాధిపత్యంగా విజయ దృక్పథంతో మనందరం ముందుకు వెళ్ళాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ శక్తికి, పిఎంసి ఛానల్కి, పిఎంసి ఛానల్కి ఒకసారి ప్రతి క్షణం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి, అలాగే థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మనకు కుక్కట్పల్లి లక్ష్మీ మేడంని చూసాం కదా, ఆ వాయిస్. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ లక్ష్మీదేవి, గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి లక్ష్మీ మేడం ఎంత పవర్ఫుల్ తెలుసు కదా, ఆ వాయిస్. ఖమ్మంలో శైలజ మేడం ఎంత పవర్ఫుల్, ఆ తర్వాత పవర్ఫుల్ బీడే మేడం. సో కాకపోతే మీ స్పెషాలిటీ ఏంటంటే పిఎంసి ట్రస్ట్ లక్ష్మీదేవి, గట్టిగా చెప్పలు కొడదాం సార్. రైట్. ఇంకా అంబాసిడర్స్ ఎవరెవరు మాట్లాడాలనుకున్నారో రావాలండి. మీరు అలా వర్క్ చేయడం వల్ల మేడం గారు చూడండి, ఈ రోజు జరిగిన దాంతో ఇన్స్పైర్ అయ్యి వాయిస్ విన్నారు కదా, నాకు నిన్నటి నుంచి కలిసారు, మాట్లాడుతున్నారు, ఏదేదో అడుగుతున్నారు. ఇంకా నన్ను ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయండి, ఉన్నాయా ప్రశ్నలు? అస్సలు ప్రశ్నే లేదు. సో ఇప్పుడు వినేవే కదా, తెలుసుకునేవే కదా అనిపిస్తుంది. కానీ
చాలా జరుగుతుందండి ఇక్కడ వర్క్. మార్నింగ్ 3 అవర్స్ మెడిటేషన్ మామూలు విషయం కాదు. ఒకసారి చెప్పలు కొడదామా మరి? రైట్. సో కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్తో వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ విందాం, అసలు వర్క్ చేయడం వల్ల ఏం జరిగిందని. రైట్. సో మనం సీనియర్ మాస్టర్లది వింటూ ఉన్నామండి. సీనియర్ మాస్టర్లు ఎలా ఎదిగారో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఇక్కడ సీనియరా జూనియరా కాదు, పత్రిజీతో ఉండడం. చాలా మంది అంటారు మేము పత్రిజీతో లేము అని. ఎవరన్నారండి పత్రిజీతో లేమని? పత్రిజీ ప్రతిరూపం ఏంటి అంటే పిఎంసితో ఉన్నామంటే మనం ఎక్కడున్నాం? సో మనందరం ఎవరితో ఉన్నాం? గట్టిగా చెప్పాలి కొడదాం ఒకసారి. నేను పిలుస్తాను, ఎవరెవరు రెడీ ఉన్నారో వారు వచ్చి మాట్లాడాలండి. సో సులోచన గారు ఉన్నారా? సులోచన రండి మేడం, గట్టిగా చెప్పాలి కొడదాం. మీరు అంబాసిడర్గా చేరారు. అంబాసిడర్గా చేరిన తర్వాత నుంచి మీలో ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు? ఈ రెండు నిమిషాలు మాట్లాడాలి మేడం. బ్రహ్మర్షి పితా పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను అంబాసిడర్గా జాయిన్ అయ్యాను 3 మంత్స్ అయింది. కానీ నాకు వివరం సత్యనారాయణ సార్ చెప్పారు, వాణిశ్రీ మేడం చెప్పారు. కానీ ఒక్క మీటింగ్కి వచ్చి దాని తర్వాతే నేను ఎవరికైనా చెప్పాలి అని ఆగాను. ఇవాళ పొద్దున్నుంచి సార్లు సీనియర్ మాస్టర్లు అందరూ చెప్తున్నదంతా విని ఇన్స్పైర్ అయ్యి, నేనే కాదు నాతో పాటు ఇంకా కొంతమందిని జాయిన్ చేయించాలి అని నాకు బాగా గట్టిగా అనిపించింది. వాణిశ్రీ మేడం కూడా అసలు ఆవిడ పూర్తిగా చెప్పకుండానే మా వాళ్ళందరూ అంబాసిడర్ అయిపోతామని చెప్పారు. అంటే ఆ మేడం చెప్పే విధానం అలా ఉంది. అలాగే ధ్యానం క్లాస్ కూడా జరుగుతుంది అంబాసిడర్స్కి. దాంట్లో కూడా ఎనర్జీస్ చాలా బాగుంటాయి. ప్రతి వారం బుధవారం ఈవినింగ్ నైట్ 8:30 to 9:30 జరుగుతుంది. చాలా ఎనర్జీస్ ఎంత అంటే నేను ఎప్పుడు చెప్తాను అనమాట మా ఫ్రెండ్స్కి, నాకేం అంత తెలీదు, కూర్చుంటా కానీ నాకు ఎనర్జీస్ తెలీదు. మీరు చెప్పినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓ ఇక్కడ ఎనర్జీ ఉంది అని వాళ్ళకి చెప్తా ఉంటా. అలాంటిది నాకు ఈ జూమ్లో ఎనర్జీస్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, చెప్పలు కొడదామా? సో జూమ్లో అటెండ్ చేయడం. జూమ్లో ఎంతమంది అటెండ్ చేస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్స్? జూమ్లో అందరూ జూమ్లో ఉన్నారా? రైట్. మీ జూమ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పొచ్చండి. మనం 2020 నుండి జూమ్లో చాలా క్లాసెస్ వింటున్నాం. మరి ఇప్పుడు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ జూమ్లో జాయిన్ అవుతున్నారు, రెగ్యులర్గా వింటున్నారు. దాంతో కూడా ఏం జరుగుతుంది? మీరు ఇంట్లో ఆ జూమ్లో మెడిటేషన్ చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడవచ్చు. ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తే ఏం లాభాలు జరిగాయి, పిరమిడ్ ఎనర్జీ వాడితే ఏం జరిగింది, శాకాహారిగా మారితే ఏం జరిగింది, ఇది లెవెల్ 1. ఇప్పుడు లెవెల్ 2 మనం పిఎంసి ట్రస్ట్కి వర్క్ చేస్తుంటే మనలో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుతూ ఉందామండి. రైట్. సో ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడడానికి? ఓకే. సో ఇప్పుడు విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు హైదరాబాద్ నుండి. వారి యొక్క అనుభవం విందాం. ఈ మేడం గారు ఒక్క డబ్బుదాతనే కాదండోయ్, వారికి ఏమి సాధ్యమైతే అది ఇస్తూనే ఉంటారు. రైట్. ఎప్పుడు తనకు చక్కగా వంటలు చేయడం వచ్చు, చక్కగా వంటలు ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటారు. పచ్చళ్ళు తయారు చేస్తారు, పచ్చళ్ళు అందిస్తూ ఉంటారు. వారికి ఆర్గానిక్ రైస్ తయారు చేస్తుంటారు. వాళ్ళ బ్రదర్ ఆర్గానిక్ రైస్ కూడా మన కడతాలకి ఇస్తూ ఉంటారు, పిఎంసికి కూడా ఇస్తూ ఉంటారండి. పిఎంసిలో రెగ్యులర్గా మధ్యాహ్నం అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా, సో వారికి కూడా సహకరిస్తూ ఉంటారు. ఆ మేడము వారి సిస్టర్స్ కూడా జాయింట్గా వస్తూ ఉంటారు. మేడం యొక్క ఎక్స్పీరియన్స్ విందాం. హలో హలో వినపడుతుంది కదా అండి? అంటే సుభాష్ పత్రి సారు జగద్గురు. హలో, జగద్గురు సుభాష్ పత్రి సార్, స్వర్ణమాల మేడంకు అంటే నా హృదయపూర్వక అభినందనలు. నేను అంటే ముందు కొంచెము ఇంట్రడక్షను.
అంటే 2006 నుంచి నేను ఇందులో ఈ మెడిటేషన్లోకి రావడం కుదిరింది. నేనంటే ప్రాపరు సంజీవ్ రెడ్డి నగర్ అని, అది నేను యోగాకి వెళ్ళేదాన్నండి. యోగా చేసేదాన్ని, చాలా రోజులు వెళ్ళాను, ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఎందుకో గోడపై చూస్తే ఒక బోర్డు ఉందండి, శ్వాస మీద ధ్యాస అని. 2006 నవంబర్ నుంచి ఇంకా మెల్లగా సాధన చేస్తూ వచ్చాను అన్నట్టు. ప్రజెంట్ మాత్రం నేను దేవరేం చేయాలి అక్కడ ఉంటున్నాను. నా కృషి అంతా ఏంటనంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యాని కావాలా. ధ్యాని అయినప్పుడే ఆ జీవితం అనేది సఫలీకృతం అవుతుంది. అంటే ఇక అర్థం పరమార్థం అంటాం కదా, అలా మన జన్మను ధన్యం చేసుకుంటాం అన్నట్టు. నేను ఈ ధ్యానంలోకి వచ్చాక అంతకుముందు క్లారిటీ లేదు, క్వాలిటీ లేదు లైఫ్. ఎందుకు జీవిస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో అసలు అవేర్నెస్ లేదండి. అన్నీ నేర్చుకున్నాము, అన్నీ చదివాము, అన్నీ చెప్పినారు. చిన్నప్పుడు మంచి సంస్కారంలో పెరిగాము, వినడం మట్టుకే కానీ ఆచరణ లేదన్నట్టండి. ఈ ధ్యానంలోకి వచ్చాక ఏంటంటే ఒకటొకటి అంటే అన్నీ నేర్చుకోవడం వల్ల, అంటే ఒక పువ్వు విచ్చుకోక ముందు మొగ్గలాగా ఎలా ఉంటుందండి, అది విచ్చుకుంటే ఎలా ఉంటుంది కదా, అలా ధ్యానంలోకి వచ్చాక నేను ఒకటి నేర్చుకోవడము, అనువదించడము, నాకు తెలిసింది నలుగురికి చెప్పడం అండి. అలా చాలా బాగుంది, ఎక్సలెంట్. నాకు తెలియదు ఈ అంబాసిడర్లు ఇది అవుతుందని కూడా తెలియదు. ఎందుకు ఒకసారి పిఎంసి ఆఫీస్కి వెళ్ళానండి లాస్ట్ ఇయరు ఆగస్టు 23కి వెళ్ళాను. వెళ్తే నాకు అంటే నా సర్వీస్ ఏదో చేయాలి అని అనిపించింది, కాంగ్రెస్నెస్. నేను వెంటనే డబ్బులు పే చేస్తే వాళ్ళు నన్ను అంబాసిడర్గా జాయిన్ చేసుకున్నారు. మొన్న మాత్రము మళ్ళీ రీసెంట్గా సెప్టెంబర్ 11వ తారీఖు మళ్ళీ పిఎంసికి వెళ్ళి మళ్ళీ డబ్బులు పే చేశాను. చేసి అన్నదానాన్ని కూడా కట్టాను, వచ్చానండి. జస్ట్ 11th వెడ్నెస్డే వెళ్ళి కట్టిని మళ్ళీ నేను విపాసనకి 18కి సాగర్ రోడ్లో ఉందండి ఇంటర్నేషనల్ విపాసన సెంటర్ అని, ఆ సెంటర్కి వెళ్తున్నానండి. 11:30కి అట్లా బయలుదేరినాము, బాగానే అంతా ఉంది. సాగర్కి ఇంకా మా విపాసన సెంటర్కి 5 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక లారీ వచ్చిందండి మాకు ఎదురుగా. అది నిమజ్జనమేమో మంగళవారం అయినాయి కదా, ఆ పక్కకు క్రేన్ ఉంది, అది ఇట్లా డౌన్ ఉంది రోడ్డు మేము వెళ్ళేది. అంటే ఇన్సిడెంట్ చెప్తుందండి, అంటే ఇది మిరాకల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ధ్యానులకు ఎట్లా జరుగుతుంది అనేది నా ఎక్స్పీరియన్స్ ఒకటి. అది వెయిట్ అండి, అది లారీ ఎట్లా అంటే పెద్ద లారీ ఒకటి, దాంట్లో సిమెంటు, ఇసుక, కంకర. ఆ లారీ ఎదురుగా మేము వస్తున్నాం, ఆ కారు అది కూడా వస్తుంది. ఇంకా మేము అంతే, మనం ఎట్లుంటామండి, ఏదైనా ఓకేనేస్తూ ఉంటాం కదా. ధ్యాని అంటే ఏంటిదంటే ధ్యానం చెయ్యని వాళ్ళకు, చేసిన వాళ్ళకి. ధ్యాని ఎట్లుంటాడంటే ప్రజెంట్ ఆఫ్ లివింగ్ పాజిటివ్ థాట్లో వస్తుంది, ఇట్స్ ఓకే వస్తుంది. కానీ వాడు ఏం చేశాడంటే లక్కీలీ మా కారుకు తాకించుకుంటూ ఆ క్రేన్కు తాకించుకొని పోయాడు. కానీ ఆ ఇన్సిడెంట్ ఎవరు చూసినా బతికి బట్ట కడతాడని ఎవరు అనుకోరండి, ఆ పోలీసులే చెప్తున్నారు. ఇక్కడ వీక్లీ ఒక్క ఇన్సిడెంట్ అవుతుందండి, యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు బ్రతకలేదండి అని చెప్పాడు. అందులో మేము విపసనకు 3 వెళ్తున్నాము, మళ్ళీ డ్రైవర్ అండి 4 మాత్రము. పక్క కార్ అంతా కొట్టుకొని పోయింది, మాకు మాత్రం ఏం కాలేదు, సేఫ్ బయటపడ్డాము. అంటే గ్రేట్ మాస్టర్స్, 5 ఎలిమెంట్స్ అన్నీ కూడా మన ఎవరిని అంటే మనం విశ్వానికి ఒకటి సర్వీస్ అనుకోండి, మంచిది అనుకోండి, ఏది చేస్తే మనం విశ్వం ఎల్లవేళలా మనల్ని కాపాడుతూనే ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి, మనం ధ్యానులు మనం కావాలి, ఆచరించాలి, మనం నలుగురికి చెప్పాలి అంతే. ఒకటేంటంటే ఇది మురికి కాలువండి, ఇది తేట కాలువండి, అందరిని తీసుకొచ్చి ఈ తేట కాలువ ధ్యానం అనే కాలువలో వేసేయాలి. మన ధ్యేయం అది ఒకటే. ఇది ప్రాక్టికల్గా మాత్రం నేను చూసినండి. మా బాబు వాళ్ళకి ఇట్లా అందరూ అనుకుని ఉంటారు, ఈ అమ్మకి ఏదో కొంచెం పిచ్చి పట్టినట్టుంది, అంటే ఉరుకుతుంది, ఎక్కడికో పోతుంది. వాళ్ళు నిదర్శనంగా చూశారు కదా, ఈ ఇన్సిడెంట్ చూసినాక ఇక్కడేదో అద్భుతం ఉన్నదండి, ఈ ధ్యానంలో అద్భుతం ఉన్నదని వాళ్ళకి అందరికీ అర్థమైంది. అంటే ఆ కారు చూసినాక, ఇన్సిడెంట్ చూసినాక, అంటే ఇందులో పవర్ అట్లుంటుంది అన్నట్టు. మెడిటేషన్ అనే దాంట్లో పవర్ అలా ఉంటుంది. ఒక్కటేందనంటే మన పిఎంసి ఛానల్ వాళ్ళు కూడా 100%, 120 వాళ్ళకి ఎనర్జీస్ పెట్టి అంటే 24 hours 80 hours చేస్తున్నారు కదా. ఎందుకు తపనంత ఎందుకండి మనకి? ప్రతి ఒక్కరు కూడా ధ్యాని కావాలా. పత్రిసార్లు కూడా అదే కదండి ధ్యేయము.
మనం అందరము త్రికరణ శుద్ధి రావాలా అంటే మనస వాచ కర్మేనా కూడా ఏ కర్మ చేసుకోకుండా ఉండాలా అంటే ధ్యానం చేయాల్సిందే ప్రతి ఒక్కరి. అంతకుముందు ఏం మాట్లాడుతున్నాం, పంచభూతాలలో మన హక్కు అనుకున్నామండి. వాక్కు మాట్లాడాలంటే ఎలా పడితే అలా మాట్లాడడం. ధ్యానంలో మనకేమొస్తుందంటే ఫస్ట్ మన శరీరాన్ని అదుపులో పెట్టుకుంటామండి, మాట అదుపులో పెట్టుకుంటాము, మనస్సును మాత్రము వశపరుచుకుంటాం అన్నట్టు. అట్లా మనకు త్రికరణ శుద్ధి వస్తుంది. చాలా లాభాలు, మీరు కూడా అన్ని చేశారు. కానీ నేను అంబాసిడరు జస్ట్ ఈ వీక్ సత్యనారాయణ సార్ గారి దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళాను. సార్కి కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అండి. చాలా అద్భుతం అండి. బయటపడ్డాము, మీ అందరి దగ్గరికి వచ్చాము, మీ అందరితోటి పంచుకున్నాము. మాకు ఏంటంటే అది ఇక హ్యాపీ అన్నట్టు, ఇది భాగ్యమాన అని అన్నట్టు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది అల్టిమేట్ కదండి, గట్టిగా చెప్పాలి కొడదామా? చూసారా, ట్రస్ట్ అసలు మేడం ఎప్పుడు డిలే చేయరు. కాస్త అనివార్య కారణాల వల్ల జరిగింది. అది అయిన తర్వాత ఏం జరిగిందో విన్నాం కదా, గట్టిగా చెప్పాలి కొడదాం. అంటే విశ్వ కళ్యాణానికి మనం ఉపయోగపడితే విశ్వం మనల్ని ఎలా చూసుకుంటుంది అనే దానికి మేడం ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ ఒక ఏవి చూద్దామండి మనం, పత్రిజీది ఏవి చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. సరిపోతుందా పత్రిజీకి? అది ఇంకా గట్టిగా మనం క్లాప్ కొడుతున్నాం కదా, దాన్ని థెరపేటిక్ క్లాప్ అంటారు. అంటే థెరపీ లాగా పనిచేస్తుంది మనకి. మనము మెడిసిన్ కన్నా థెరపీ అంటే ఈ క్లాప్ కూడా థెరపీ లాగా పనిచేస్తుందండి. అలా ఒక్కసారి క్లాప్ చేద్దామా మరి? రెండు అలా 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 కాదు, కొంచెం ఇలా దూరంగా రెండు చేతులు ఇలా పెట్టేసి వేలు టచ్ అయ్యేటట్టు కొట్టాలండి. కమాన్, గమనిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. మైండ్ఫుల్ క్లాప్, థెరపేటిక్ క్లాప్. ఇలా వేళ్ళు వేళ్ళు టచ్ అవుతూ ఇమ్యూనిటీ పవర్ అన్ని భాగాలకి ఒక అద్భుతమైన వైబ్రేషన్. ధ్యానం చేయడానికి కావాల్సిన శూన్యత్వం తొందరగా వస్తుందండి. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. గమనిద్దామా? 1 minute సైలెంట్గా. ఏం జరుగుతుందండి? శూన్యమైందా? చేతుల్లో ఏం జరుగుతుంది? సో అదే క్లాప్ మనం ఇలా థెరపీటిక్ క్లాప్ కూడా ఇవ్వచ్చు. రైట్, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం మనం. మరొక అంబాసిడర్తో మాట్లాడదాం. రమణ గారు, వైజాగ్ రమణ గారిని ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. ఎప్పుడు కొట్టినా ఇదే చప్పట్లు కొడదాం, థెరపేటిక్ క్లాప్. మాస్టర్స్ అందరికీ కూడా ప్రణామం. నా పేరు వివి రమణ. నేను ఇప్పుడు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 2 months బ్యాక్ లదక్కి వెళ్ళడం జరిగింది. పాలవంచుల హనుమంతరావు గారు దయవల్ల నేను అంబాసిడర్గా జాయిన్ అవ్వడం జరిగింది. పాలవంచులు అంటే ఈ ప్రపంచానికి ఒక దిక్చూచేమో కానీ 2 minutes నాతో మాట్లాడారు. సార్ ఇలా చేయండి మాస్టారు, పిల్లలతో ఎప్పుడు కూడా ఉండడం కాదు, ఒక మంచి పనికి మీరు రండి అన్నారు. వెంబడే నేను జాయిన్ అయ్యి 2 minutes మాట్లాడారు సార్ తోటి. ఆయన వాయిస్లో వైబ్రేషన్లో మరి ఇంకో శక్తితో నన్ను ఆకర్షించింది. సాధారణంగా నేను నా పని నేను చేసుకుంటాం తప్పించి వేరే విషయాలకి నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే నాకు అన్నం పెట్టే ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, నా పిల్లలు ఇంపార్టెంట్, నా చదువుతున్న నా దగ్గర పిల్లలు. అలాగే హిమాలయస్ చూడడానికి కూడా నవకాంత్ గారు, గణేష్ గారు నాకు ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల నేను అనేక యాత్రలు చూడడం జరిగింది. ఈ అంబాసిడర్గా జాయిన్ అవ్వడం అనేది, ఇలా జాయిన్ అయిన కాడి నుంచి ఒక చైతన్యం. మా టీచర్స్తో, చాలా టీచర్స్తో నేను మాట్లాడుతుంటాను. హై స్కూల్, మా కాలేజెస్ ఇవన్నీ కలిసి ఉంటాయి. 2 మండలాలకి నేను ఇప్పుడు ఎంయూగా చేస్తున్నాను, ఒక మండలం ఇన్ఛార్జిగా చేస్తున్నాను.
వారందరూ కూడా చాలా మంచి పని మాస్టారు. మనందరము ముందుకెళ్దాము. అంటే మనం చేయడం కాదు, పత్రిజీ గారు మనం నిలబడితే ఆయన మనతో చైతన్యవంతంగా చేసుకెళ్తున్నారనేది నేను భావిస్తున్నాను. నెక్ అనేక దేశాలకి మనది పుణ్యభూమి, భారతదేశం అంటేనే పుణ్యభూమి, యోగ భూమి. ఎంతోమంది యోగులు, దిక్చూసి లాంటి మహోన్నతమైన వ్యక్తులు, ఆనందమయమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన దేశం ప్రపంచానికి సిరి సంపదలతోని మంచి నాగరికత, సముజ్యత, భావకథని నేర్పిస్తూ ప్రతి భారతీయుడంటే ఇలా ఉండాలి, కష్టపడే సంస్కృతి విదేశాల్లో మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సంస్కృతిని, జ్ఞాన మార్గాన్ని పత్రిజీ గారు మనకు అందించినందుకు ఆయనకి మనఃపూర్వక ధన్యవాదాలు. ఆయన మనసు ఓ పెద్ద కరుణాసాగరం, ఆయన హృదయం ఓ అమృత భాండం, ఆయన చల్లని చూపులు మనకు ఉత్తేజం, ఆయన ఉపన్యాసాలు మనందరికీ పునాది. ఈ జ్ఞానయాత్రలో మరి హనుమంతరావు గారికి మనఃపూర్వక శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. గ్రేట్ మాస్టర్స్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు ఆయన నాకు పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను కూడా ఒక అంబాసిడర్ని జాయిన్ అవుతూ ఈ చైతన్య యాత్రలో పాలు పంచడానికి అవకాశం ఇచ్చిన గ్రేట్ మాస్టర్స్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, మీ సత్సాంగత్యంలో మమ్మల్ని కూడా కలుపుకొని మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎంతో పనిచేస్తున్నారు పిఎంస్లో. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ మంచి పనికి మనందరం కూడా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఒక ఎంఈఓ గారు మన పిఎంసి ట్రస్ట్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందండి? రెండు మండలాలు ముఖ్యంగా టీచర్స్ ఉన్నారు, వారి దగ్గర పేరెంట్స్ ఉంటారు, వారందరికి గట్టిగా చప్పలు కొడదాం. సార్, మీ మండలంలో ఉన్న అందరికీ మన పిఎంసి ద్వారా వచ్చే ధ్యాన యువ ద్వారా వచ్చే అన్ని పాఠాలు వాళ్ళకి అందించాలి. ఒకటి చెప్తాను మీకు, మా ఫ్రెండ్ ఒక మేడం ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే లీజర్ ఉంటుందో మన ధ్యాన యువ లైవ్ కనెక్ట్ చేసేసి వారికి వీడియోస్ చూపిస్తున్నారు. సో అంటే ఏంటి, మనం ఇక్కడ ధ్యాన యువలో ఏదైతే చెప్తున్నామో వాళ్ళు డైరెక్ట్గా క్లాస్ రూమ్లో కూర్చొని చూస్తారు. ఒక పీరియడ్ అయిపోతుంది 45 minutes. రైట్ సార్? వండర్ఫుల్, గట్టిగా చప్పలు కొడదాం రమణ గారికి. సో 2 మండలాలకి చూసారా, వారే ట్రస్ట్ అంబాసిడర్గా జాయిన్ అయ్యారంటే అట్లీస్ట్ వాళ్ళ మండలంలో ఉన్న వాళ్ళందరికీ పిఎంసి అందినట్టే కదా రమణ గారి ద్వారా. గట్టిగా చప్పలు కొడదాం. సో నెక్స్ట్ సత్యవతి గారితో మాట్లాడదాం మనం. సత్యవతి గారిని మనం ఆహ్వానించుకుందాం థెరపేటిక్ క్లాప్ ద్వారా. థెరపేటిక్ క్లాప్ రండి మేడం. ఈ మేడం ఒక గ్రేట్ మాస్టరు. మరి అంటే ఎట్లా అంటే మేడం అంబాసిడర్గా 3 years నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నారు. ప్రతిరోజు ఒక 10 receipts అన్న ఆవిడ దగ్గర నుంచి వస్తాయండి. అందరితో రాయించి పంపిస్తుంటారు అన్నమాట. ప్రతిరోజు ఒక 10 మందితో అయినా అమౌంట్ కట్టించి పంపిస్తుంటారు. ఆవిడ ఒరిస్సా వెళ్ళారు. ఒరిస్సా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళకి పిఎంసి పరిచయం చేసి అమౌంట్ కలెక్ట్ చేసి అంటే ప్రతిరోజు ఆవిడ నుంచి ఏవో రిసీట్స్ వస్తూనే ఉంటాయి. అలా వాళ్ళ అమ్మాయి ఈ మధ్య బాడీ వెకేట్ చేశారు. ఆ టైంలో కూడా ఆవిడ ఒక పక్క సీరియస్లో ఉన్నప్పుడు కూడా మేడం మా అమ్మాయి పేరు మీద ఒక రిసీట్ పంపిస్తున్నాను మేడం మీరు అని అసలు నాకు అంటే ఇంకా ఆవిడకి కనెక్షన్, ఆ పిఎంసితో కనెక్షను అసలు అది మాటల్లో చెప్పలేనిది. మరి మేడం మాటలో తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారం. నేను పిఎంసి ఛానల్లో అంబాసిడర్గా జాయిన్ అయ్యి 2 years అవుతుందండి. ఇప్పుడు 3 months అవుతుంది. మా పెద్ద పాప బాడీ వెకేట్ చేసి అంటే కొంచెం ప్రాబ్లం ఉండి ఆ అమ్మాయి బాడీ వెకేట్ చేసింది. ఆ పాప పిల్లలు వాళ్ళిద్దరు, ఆ చిన్న అమ్మాయి
మనోడు ఆ పిల్లోడు మా చిన్నమ్మాయి గారి అబ్బాయి అండి. ఈ పిల్లలు ఇద్దరు వాళ్ళ పిల్లలు. నాకేంటంటే హాస్పిటల్లో ఉన్నా కూడా పాప మెడిటేషన్ కూర్చుంటున్నావు ఏంటి అనేవారు అందరూ. మెడిటేషన్కి హాస్పిటల్లో కూర్చున్నా ఎందుకంటే 9 మంత్స్ ముందే చూపించారు ఆ పాప బాడీ వెయిట్ చేసే ప్రాసెస్ అంతా నాకు. ప్రిపేర్ అయిపోతాం అండి, ఏదైనా కానీ ప్రిపేర్ అయిపోతాం. కానీ సరెండర్ అయిపోమని మాస్టర్స్ ప్లీజ్ మీరు సరెండర్ అయితే తీసుకెళ్ళిపోతాం అనే స్టేజ్కి తీసుకొచ్చి మొత్తం విజనంతో చూపించి ఇంకేం చేయలేని స్థితి. గోడకి జారబడి అలాగ హాస్పిటల్లో అలాగ అమ్మాయి లోపల ఏం జరుగుతుందో నాకు ఇక్కడ తెలిసినా కానీ వాళ్ళంతా నాకు తెలియదు అనుకుంటున్నారు. ఆ పాప కూడా నాకు కనెక్ట్ అయిపోయి నాకు ఇది చేసి నన్ను హక్ చేసుకుని వెళ్ళిందండి ఆ పాప కూడా. మేడంకి 3 డేస్ ముందు పంపించాను, రిసిప్ట్ ఇవ్వండి మేడం ఈరోజు అంటే. బుధవారం ఆ పాప బుధవారం బాడీ వీకట్ చేస్తుందని చూపించారు. నా ఆయుష్ పోస్తానికి అవుతుందా మాస్టర్స్ అని అడిగాను. దానికి లేదు మీ వర్క్ ఉంది అని చెప్పినప్పుడు ఇంకేం చేయలేకపోయాను. ప్లీజ్ మాస్టర్స్ పొద్దున వరకు వెయిట్ చేయండి, గురువారం వరకు రిక్వెస్ట్ చేస్తే ఏమో తెలియదు. అలాగ అయినప్పుడు లక్షవారం మార్నింగ్ ఆ పాప బాడీ వెయిట్ చేసింది. కానీ చాలా హ్యాపీగా వెళ్ళిపోవడం అనేది చూశానండి. అంటే అమ్మాయి ఒక దేవతలాగా చాలామందికి కనెక్ట్ అయ్యి చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు, మీ పాపని ఇలా మేము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా రమణ మహర్షి గారు ఎదురుగా కళ్ళు తెరిసేటప్పటికి కూర్చున్నారు, ఇలా రాజలాంఛనాలతో తీసుకెళ్తున్నాము ఆ పాపను అని చెప్పారు. ఆ పాప 1 ఇయర్ అయిందని మెడిటేషన్లోకి వచ్చి 3 అవర్స్ 6 అవర్స్ కూర్చునేది. ఆ హెల్త్ ఇదైనప్పటి నుంచి లాస్ట్కి వచ్చేటప్పుడు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడి డిస్టర్బెన్స్గా అయిపోయి అలా అయిపోయిందండి. ప్రిపేర్ చేసేస్తారండి, ఏదైనా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నేను ఇచ్చాను ఇక్కడ బాడీ వెయిట్ చేసిన నో ప్రాబ్లం అనే స్థితికి మెడిటేషన్ ద్వారా తప్ప దేని ద్వారా మనం తీసుకోలేమండి. ఎందుకంటే మనం చనిపోతామనే భయం కూడా ఉండదండి. మన ముందు మన పిల్లలు పోతున్నారంటే మన వల్ల కాదు తట్టుకోనకి. కానీ స్టార్టింగ్ నేను 2019లో వచ్చానండి మెడిటేషన్లోకి. స్టార్టింగ్ రోజే కూర్చున్న వెంటనే నాకు మెడిటేషన్లో స్వామి షిరిడి బాబా ఇద్దరు ఇదవ్వడం, నెక్స్ట్ మినిట్లో గత జన్మలన్నీ చూపించడం, అక్కడ నుంచి ప్రతి ఒక్కటి సార్ ఇటు తిరిగినా సార్ ఉండేవారు, ఇటు తిరిగినా సార్ ఉండేవారు. మెడిటేషన్లోనే కాదండి, రియల్గా కూడా చాలాసార్లు సార్తో ఇలాగా వశిష్ఠ గౌతమి దగ్గర కూడా అంతే. ఫస్ట్ మెడిటేషన్ అంటే మా చుట్టుపక్కల అసలు మాకు ఐడియా లేదండి అప్పటికి. మెడిటేషన్లోకి వచ్చిన వెంటనే 1 మంత్లో బీపీ పోయిందండి. నాకు బీపీ ఫుల్ ఉండేది. 6 మంత్స్ పట్టిందండి. థైరాయిడ్ ఫుల్ ఉండేదండి, థైరాయిడ్ పోయింది. 5 ఇయర్స్ అవుతుందండి నాకు థైరాయిడ్ కానీ బీపీ కానీ. నడుముకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. అవి కానీ నేను గ్లాస్ పట్టుకోనకు కూడా ఉండేది కదండి, ఇలా ఉండేది నా బాడీ. 3 మంత్స్లో మొత్తం అలాంటివన్నీ పోయినాయి. 6 మంత్స్ పట్టిందండి థైరాయిడ్ ఒకటి పోవడానికి. 5 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ బీపీ ట్యాబ్లెట్ కానీ ఏది నేను ఇప్పటికి వచ్చి వేసుకున్నది లేదు. పత్రి సార్ ఒకటే అన్నారు, చావుకు భయపడని మొండిగడ్డ నువ్వు, నీకు ట్యాబ్లెట్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు, నో మెడిసిన్ నో హాస్పిటల్ అన్నారు సార్ నన్ను. అట్లానే ప్రిపేర్ చేసుకున్నానంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఫస్ట్ టైం హాస్టల్ ట్రావెల్ కూడా సత్యలోకానికి కనెక్ట్ అయ్యి సత్యలోకంలో మెడిటేషన్ చెప్తున్నాను. సార్ ఈ విజన్ ఏంటి ఇలా చూపిస్తున్నానని అడిగితే, మీరు ఇప్పుడు నన్ను పిలిస్తే అది పర్ఫెక్ట్గా నేను క్లియర్గా చేసినట్టు, లేకుంటే లేదంటే వశిష్ఠ గౌతమి దగ్గర కార్ ఎక్కిన ఆయన డోర్ వేసేసి ఫాస్ట్గా వచ్చి స్కిడ్ అయి పడిపోయారండి స్కూటీ. అందరూ వచ్చి లెగ్ తీసి కూర్చోబెడితే అందరినీ దూరంగా వెళ్ళిపోమని ఇలా రా అన్నారు సార్. ఇంకేం తెలియదండి, బాబా వాళ్ళు కూర్చున్నట్టు అయిపోయింది నాకు ఆ రోజు. మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎంత హ్యాపీనెస్ అంటే అండి, అందరితో ఉంటేనే హ్యాపీనెస్ అనుకుంటాం, మనతో మనం ఉన్నా కూడా చాలా హ్యాపీనెస్ అండి. అది మన చుట్టూ ఒక చైతన్యం కనెక్ట్ అయిపోద్దండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారండి, వరుస నుంచి వచ్చారు వాళ్ళిద్దరూను. ఈ వర్క్ కూడా వాళ్ళు ఎక్కువ చేస్తుంటారండి. ఏదైనా సరే ఈరోజు ఇంత అమౌంట్ వస్తుందంటే ఈరోజు ఇంత వస్తుందని ఎలా చెప్తున్నావు, నిన్నంతా వేసేసారు కదా అంటారు. లేదు ఈరోజు 30,000 వస్తుందంటే
ఆ 30,000 వస్తే వాళ్ళిద్దరు షాక్ అవుతుంటారండి. 3 డేస్‌లో 1,00,000 ఎలా వస్తుంది నాకు తెలీదు. గురువు చూపిస్తున్నారు. అంటే ఆ టైంలో కూడా వేరే అయిపోతుందండి నాకు. అలాగే పత్రిస్ సార్ బాడీ వెకేట్ చేసే ముందు కూడా 11 డేస్ సార్‌తో ఉన్నాను. ఆ విజన్ కూడా సార్‌ది కూడా చూపించారు ఆ రోజు. అంటే సార్ వెళ్ళిపోతున్నారని అక్కడున్న వాళ్ళతోటి నా ఫ్రెండ్స్‌తో చెప్పి నేను ఇంటికెళ్ళిపోయాను. మళ్ళీ మర్నాడు పొద్దున్నే కాల్ వచ్చింది. మళ్ళీ వచ్చేసానండి నేను. సార్ బాడీ వెకేట్ చేసిన రోజు నేను ఇంటికాడ నుంచి రావడానికి నాకు 4 గంటలన్నర పడుతుందండి హైదరాబాద్‌కి. అదే సాయంత్రం 4:30 అయిపోద్ది. నేను 2 అవర్స్‌కి మధ్యాహ్నం 2 గంటలకల్లా వెళ్ళాలనుకున్నానండి. ఆ టైం కల్లా సార్ దగ్గరికెళ్ళడం, సార్ బాడీ పాదాలు ఇలా టచ్ చేస్తే షాక్ కొట్టిందండి. ఇలా తీసేస్తే ఏమైంది మేడం అని అడిగారు అందరూ. నాకిక్కడ చిన్నది థైరాయిడ్ అప్పుడు గడ్డ కింద వచ్చిందండి. ఆ హోల్ అదనేది ఒక 15, 20 డేస్‌లో పెద్దగా అయ్యి, అది పగిలి ఇంత హోల్ కింద ఏళ్ళు పెడితే హోల్ కింద అయిపోయిందండి. అయిపోతే ఇంట్లో ఎవరికీ తెలీదండి. మా చిన్నమ్మాయికి తెలుసండి. మా చిన్నమ్మాయి ఏడ్చేసేదనమాట. మా నాన్నగారికి గాని, మా అమ్మకి గాని ఎవరికీ తెలీదండి. చెప్పలేదు నేను. మాస్టర్సు 25 రోజులు వెయిట్ చేయమన్నారు అని చెప్తే, మా అన్నయ్య అది అన్నారని, నీకో దండం మెడిటేషన్ ఓకే. అది నీ చాయిస్. కానీ మాకందరికీ భయమేస్తుంది. ప్లీజ్ నాన్నాళ్ళు పుట్టపర్తిలోనే ఉన్నారు కదా! ఒకసారి ఎళ్లి చెక్ చేపించుకోవచ్చు కదా! అన్నారు. ఇప్పుడెళ్ళను. 1 వీక్ ఆగి ఎళ్తాననండి. 1 వీక్ ఆగిన తర్వాత వస్తే, స్వామి హాస్పిటల్‌లో రేపొద్దున్న సర్జరీ చేయాలి కొంచెం అని చెప్పారండి. పొద్దున్న వేరే అమ్మాయి రాసిచ్చారండి పొద్దున్న డాక్టర్ గారికి రమ్మని పొద్దున్నేని. పొద్దున్నే ఎళ్తే నా పక్కనున్న కళ్ళు క్లోజ్ అయిపోతుంటే ఇలా తీసినా క్లోజ్ అయిపోతున్నాయండి. ఒక ఐస్ లాంటిది వచ్చేస్తుంది ఫేస్ మీదకి. నేను భయపడుతున్నాననుకున్న అమ్మాయి, "ఏమక్క ఆపరేషన్ చేస్తారని భయపడుతున్నావా?" అంటే, "అసలు నాకు మెడిసిన్ ఒకటి ఇస్తేగా ఆపరేషన్ చేయడానికి నువ్వు అనుకుంటున్నావు గాని" అన్నాను. ఆ తర్వాత లోపలికి డాక్టర్ గారు పిలిచిన తర్వాత, "నువ్వు యేసుకుంటానంటే 3 డేస్‌కి మెడిసిన్ ఇస్తానమ్మా. ఇదంతా ఏం లేదు క్లియర్ అయిపోయిందన్న." నార్మల్ అయిపోయి ఏం లేదండి నాకు అప్పటి నుంచి. అది చూసినోళ్ళు చాలామంది భయపడి దాన్ని చూసి మెడిటేషన్‌లోకి వచ్చినోళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ఫోటోస్ చూసి కానీ. అలా చాలా ప్రాబ్లమ్స్ అండి. సార్‌తో అలాగా చాలా అను ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక క్షణం అనుకునేటప్పటికి అలా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు తిరుపతి ట్రస్ట్‌కి అలాగే అండి. నువ్విప్పుడు ఈ క్షణం కలెక్ట్ చేయని వచ్చిందండి. బాలకృష్ణ సారు, వాణి మేడం వీళ్ళందరూ జూమ్‌లో ఉన్నప్పుడే ఆ థాట్ వచ్చినప్పుడు నేను అలా కూర్చున్నప్పుడు ఒక ఐస్ లాంటిది వచ్చేసినట్టు అయిపోతుందండి నాకు. ఆ టైంలో ఓకే. 3 డేస్ పెడుతున్నాను. మీరు ఇద్దరు కూడా వర్క్ చేయండి అని ఆళ్ళిద్దరిని ఇంకొక పాప ఉందండి శ్రీదేవి అని. ఆ అమ్మాయిని ఫోన్‌పే‌లో మీ నంబర్‌లు ఇస్తానంటే 3 డేస్‌లో 1,00,000 వస్తుందంటే ఊరికే ఉండు ట్రస్ట్‌కి అందరూ ఏసారు. 10,000 వస్తే అప్పుడు చెప్పన్నారండి ఈళ్ళంతాను. 3 డేస్‌లో 1,03,000 వచ్చినియండి. అలా ప్రతి ఒక్కటి వశిష్ఠ గౌతమికి కానీ, ఎక్కడైనా అంటే గురువుగారు ఈ క్షణం బయటికెళ్ళమని ఆఫరిస్తే ఆ క్షణం బ్యాగ్ రెడీగా ఉంటుంది. లేదంటే నువ్వు ఈ రోజు ముందు రోజున ఏది చెప్పవేంటి అప్పటికప్పుడు అంటారండి. నేనప్పుడు ఆ క్షణమే తప్ప ముందు రోజుది, నెక్స్ట్ డేది థాట్స్ ఉండవండి. ఎంప్టీనెస్. మా పాప బాడీ వెకేట్ చేసినా కూడా మొన్న అంతే అండి. ఆ పాపతో కూడా అంతే. అప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డానండి నేను. ఎందుకంటే పట్టుకోవడానికి కొంచెం ఆశ ఉంటుంది కదా! ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని. ఇప్పటికే 3 టైమ్స్ ఆపేశారు మీరు. మీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము. ప్లీజ్ సరెండర్ అయిపోండమ్మా ప్లీజ్. ఏం చేయలేని స్థితి తీసుకొచ్చేస్తారు మమ్మల్ని. అలాగే ప్రిపేర్ చేసేస్తారండి. ఆ పాప ఇదవుతే నేనెక్కడ బ్రతకను అనుకునేవారు. అప్పటి వరకు అన్నం తినిపించని అంటే అమ్మాయి తెల్లగా పాపాల్లాగే ఉంటుందండి. ఒక ఏంటంటే ఇప్పుడు నేనెళ్ళిపోతున్నానా, పక్కోళ్ళు వెళ్ళిపోతున్నారా ఏ థాట్స్ ఉండదండి. థాట్‌లెస్ స్టేజ్‌కొచ్చేస్తాం. మేడం సపోర్టర్స్ ఎవరండి? వీళ్ళు ప్రతిరోజు పిఎంసి ట్రస్ట్‌కు పంపిస్తూ ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? మేడం గారి ద్వారా నుంచి ఏం తెలుసుకున్నాం? అందరం ఒక రోజు వెళ్ళిపోతామండి. మన బంధువులు మనం అందరం వెళ్ళిపోతాం. కానీ పిఎంసి ట్రస్ట్‌కి గనక తీసుకుంటే ఏం జరుగుతుందనేది ఈ మేడము విజయలక్ష్మి గారు కూడా చెప్పారు ఇందాకే. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. వారిద్దరు ఒకసారి రావాలండి. ప్రతిరోజు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఎలా పాసిబుల్ అవుతుంది కనుక్కుందాం మనం వీళ్ళతో. మాకు కూడా చెప్పండి సీక్రెట్స్. మీ పేరు చెప్పండి మేడం. మీరు పిఎంసిలో మీ రికార్డ్ మొత్తం రికార్డ్ చేద్దాం మేడం. ఇక్కడ సరిపోదు టైం కానీ పిఎంసిలో 1.5 అవర్ రికార్డ్ చేద్దాం.
మాట్లాడండి, పర్వాలేదు, ఏం పర్లేదు. మీ పేరు చెప్పండి అంతే. మీ పేరు చెప్పండి. మీ పేరు మేడం? దగ్గర పెట్టండి. మీ పేరు చెప్పండి. ఏం లేదు, పేరు చెప్పండి. ఇంతమంది సపోర్టర్ సార్, లిటిల్ బుద్ధాస్ కూడా ఉన్నారా? సీతా మహాభద్రిజీ సార్కి నమస్కారం. మేము ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదండి, ఇలా స్పీచ్లు అది ఎప్పుడు ఇవ్వలేదు. మేము మేడం స్ఫూర్తితోటి వచ్చాము. అలాగే ఫ్రెండ్ కూడా ఆవిడ చెప్తుంది, ఈ టయానికి మీకు కనెక్షన్ అవుతుంది, మీరు చెప్పండి అంటది. సరిగ్గా ఈ టైంలో మీకు హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళే వస్తారంట, సేమ్ అలాగే వస్తారు. అవునమ్మా, నన్ను తేడాగా ఉన్నాం, యాక్సిడెంట్ అయింది, ఇలా అయిందని చెప్తారు. అలా ఎలా తెలుస్తుంది మీకు? మీకు భయంగా ఉంది మాట్లాడడానికి. సారీ, ఎలా మాట్లాడినా మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ ఎలా తెలుస్తుంది మీకు అంటాం మేము. అమ్మ అది అలాగే అంతే. ఇప్పుడు హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళే వేస్తారు, అందరూ ఎక్కువ వేస్తారు, చూసుకోండి, మీరు కలెక్షన్ చేసుకోండి అంటారు. అంటే చెప్పుకోండి, ధ్యాన ప్రసారం చెప్పండి, అలాగే ఇది కూడా చెప్పండి. అలా చెప్పి క్యూర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. దగ్గర దగ్గర ఒరిస్సాలో ఈవిడ వచ్చి 9 months 6 months 3 months 6 months అయ్యిందండి. ఈవిడ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 200 మంది బాగా చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా 300 అబవ్ ఉంటారు, వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఇంకా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మీరు డైలీ ఎలా చేస్తున్నారు మేడం? ఆ సీక్రెట్ చెప్పండి. డైలీ ఎలా చేస్తున్నారు, డైలీ ఎలా పంపిస్తున్నారు? ఆ మేడం ఇచ్చిన స్ఫూర్తి అండి. ఏమో అంత ధైర్యం వచ్చేస్తుందండి. ఇక ఫస్ట్ అనుకుంటాం, అయ్య బాబాయ్ ఎలా అడగాలి అంటే, ధ్యానం చేయడం అంటేనే ఇది చాటుగా అలా చేసేవాళ్ళం. అంటే ఏంటి, వాళ్ళందరూ ఒక మతంలా క్రియేట్ చేసుకుంటారు. ఎవరు అక్కడ లేదండి, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఏంటి క్రిస్టియన్ అలా అదేమి కాదు, అంతా ఒకటే, మతమే లేదు ఇది. మీరు సత్యాలు చెప్పి వసూలు చేస్తున్నారు. అంతే. ఈ మేడంకి ఇవ్వండి, ఈ మేడంకి ఇవ్వండి మైక్. మీరు ఒకటి ధ్యానం అంటే ప్రేమ. నిజంగా ఈ ప్రేమ ఇలా ఉంటుందా? ఇంత లైఫ్ అంతా అయిపోయింది, ఎప్పుడు చూడలేదు మేము. వర్క్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఎలా బట్టలు ఇలా చదువుకోవాలి, ఎలా చేయాలి, నీట్నెస్ ఇలాగా ఎన్ని నేర్చుకోగలిగామంటే ధ్యానం వల్లే. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మైక్ అంటే భయం అన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇవ్వండి, కమాన్. ఈ మేడంకి ఇవ్వండి, మాట్లాడండి. చూశారా, ఒక్కసారి మైక్ పట్టుకుంటే మైకాసుర్లం అయిపోతామా? గురుభ్యో నమః. ఏం మాట్లాడాలో నాకు తెలియదు, కానీ సత్యవతి మేడమే నా ధైర్యం. సత్యవతి మేడం వల్ల డైలీ ఎలా కలెక్షన్ చేస్తున్నారు చెప్పండి చాలుగా. సత్యవతి మేడమే అండి మా ధైర్యం. మేడం వల్ల కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంతే అండి. సూపర్ ఎనర్జీ అండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ వాళ్ళండి. థ్యాంక్ యూ, వచ్చేసేయండి. థ్యాంక్ యూ, గట్టిగా చెప్పాలి కొడదామండి వీళ్ళందరికీ. అంటే మనము సంవత్సరానికి ఒకసారి అచీవ్ అవుతూ ఉంటే, బ్రాండ్ అంబాసిడర్గా సంవత్సరానికి ఒక్కసారి అచీవ్ అవుతూ ఉంటే, వీళ్ళు ప్రతిరోజు అచీవ్ అవుతున్నారు. డైలీ అచీవర్స్, గట్టిగా చెప్పాలి కొడదామా? డైలీ అచీవర్స్. డైలీ అచీవర్స్ అనమాట. డైలీ అచీవర్స్కి గట్టిగా చెప్పాలి కొడదాం. సత్యవతి మేడం అండ్ టీం. ఈశ్వరి గారు ఉన్నారా అండి? ఈశ్వరి గారు, మల్లీశ్వరి గారు రండి మేడం, గట్టిగా చెప్పాలి కొడదాం. మరి సో ఏం తెలుసుకున్నాం మేడం? ఈ సత్యవతి మేడం గారి అనుభవం ద్వారా ఏం నేర్చుకున్నామండి? నేనైతే ఒక కొత్త పాఠం నేర్చుకున్నా. ఎవరెవరు ఈ పరిచయం ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే మన బంధువులు ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళతో కొంచెం ఈ పుణ్య కార్యక్రమం చేయించాలని నేనైతే డిసైడ్ చేసుకున్నాను. గట్టిగా చెప్పాలి కొడదామా మేడం గారు? బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న నా ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు ఈశ్వరి, నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చానండి.
నేను పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. అయితే నేను పిఎంసి ఛానల్ ద్వారానే ఇక్కడికి నేను పరిచయం అయ్యాను. చక్క రాఘవరావు గారు నన్ను పరిచయం చేశారు. అప్పటి నుంచి కూడా నా జీవితాన్ని మీకు 2 ముక్కలో చెప్పాలనుకుంటున్నాను. అందరూ ఫిజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తారు, కానీ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు ఇప్పుడు ఈ పూట. అయితే నేను మా పిల్లలు సరౌండింగ్స్ నుంచి వాళ్ళు ఎదుర్కొన్న ఎమోషనల్ ఛాలెంజెస్ ఒక మదర్గా ఎలా డీల్ చేశానో అదంతా కూడా ఒక మెడిటేటర్ అవడం వల్లే జరిగింది. టీచర్ అయినా కూడా వాళ్ళని గైడ్ చేయడం అనుక్షణం. ఇంట్లో అంటే వాళ్ళు కూడా మెడిటేటర్సే అయినా కొన్ని మన దాకా వస్తే ఆ ప్రాబ్లం సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేరు. అలాంటిది నాకు పత్రి సారు యొక్క జ్ఞానం అనుక్షణం జ్ఞాపకంలో పెట్టుకొని ఆ బాబుని గైడ్ చేస్తూ వచ్చాం. నేను మా వారు ఎంతో ఫుల్ సపోర్ట్ ఉంటూ వాళ్ళకి మెంటల్గా అండ్ ఎమోషనల్గా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అయితే సమాజం నుంచి ఇంకా రిలేటివ్స్ నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా పిల్లలకి ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చాం. అది ఎక్కడ నేర్చుకున్నాం అంటే మన గురువు గారు పత్రి సార్ పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వాలి, వాళ్ళు మనల్ని ఎంచుకొని వచ్చారు కానీ మనం వాళ్ళు రూల్ చేయడానికి కాదు అని చెప్పారు. తర్వాత పిఎంసి వర్క్స్లో వస్తే ఇంకా ఎవరు కనిపించినా సబ్స్క్రైబ్ చేయించాడు మేము పిఎంసిని. ఇందాక మనకి టీచర్స్ వచ్చారు కదండి, ఒక 20 మందిని మీరు అందరూ వదిలేశారు, నేను పట్టుకున్నాను కింద. వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి అప్పుడు వచ్చానమాట. అలాగే వినాయక చవితి పందిళ్ళలోకి వెళ్ళి ఎవ్వరు లేరు పందిర్లో, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నారు. ఆ మైక్ తీసుకొని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరూ కొంచెం దయచేసి రండి అని పిలిచి వచ్చిన వాళ్ళు వచ్చారు. అయితే ఒక ఆవిడ చెవు ఆపరేషన్ చేసుకొని పడుకుందంట. ఆవిడ సాయి భక్తురాలు. నిన్ననే చెవు ఆపరేషన్ చేయించుకున్నానమ్మా, తలస్నానం చేయలేదని గుడికి రాలేదు, మీ పిలుపుతో నేను వచ్చేసాను, నిద్రలో ఉన్నదాన్ని అని చెప్పారు అన్నమాట. అంటే ఆవిడకి మొత్తం గైడ్ చేసి ధ్యానంలో కూర్చోపెట్టి 1 అవర్ అలా చేశారు. ఇంకా ఆ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్ ధ్యానం చేస్తూ ఇంకా పిఎంసిని సబ్స్క్రైబ్ చేయించాను వాళ్ళ అబ్బాయి ద్వారా. అలాగా వినాయక చవితి పందిళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ స్కూల్ అయిపోగానే 3:30 నుంచి ఇంకా తిరగడం. ఓన్లీ మోటో పిఎంసి సబ్స్క్రిప్షన్. తర్వాత మా నాన్నగారు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతుంటే వాళ్ళు దాటేస్తున్నారు. అయితే ఈరోజు అంబాసిడర్గా జాయిన్ అయ్యారు ఆయనకి నా ప్రణామాలు. పిఎంసి అనేది మనకి నాకు ఒక విజన్ వచ్చిందండి. వారం వాణి మేడం వాళ్ళ గ్రూప్లో చేపిస్తారని చెప్పారు కదా, అందులో విజన్ వచ్చిందన్నమాట. ఈ లోకంలోనే పిఎంసి చూడటం కాదు, చాలా అనంత లోకాల్లో ఏలియన్స్ రూపంలో ఉన్నారు వాళ్ళ ఫేసెస్, పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద. చాలా ఈ జ్ఞానం మనకి చాలా కొత్తగా ఉంది, చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు ఎంతో ఈగర్గా చూస్తున్నారు ఆ జ్ఞానాన్ని అంతా కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ లోకంలో చూడటమే మనం అనుకుంటున్నాము, చాలా మల్టీ డైమెన్షనల్లో స్క్రీన్స్ మీద వాళ్ళు చూస్తున్నారు. దాని గురించి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ కనిపించారు. నాకు వండర్ అనిపించింది. ఇంకా మీరందరూ కూడా పిఎంసి అంబాసిడర్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇంకా 1000 మెంబర్స్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక పెద్ద డ్రీమ్ ఇచ్చేశారు మనకు. 1000 చెప్పండి. 1000 అంటే 8లోనే ఎంత ఉంది? ఇన్ఫినిటీ కదా.
సరే ఒక నంబర్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఒకసారి నంబర్ 8 ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 అంబాసిడర్స్. వండర్ఫుల్. ఇంకొక మేడం గారితో విందాం. మేడం మాట. ఈశ్వరి మేడము ఆవిడ ఆవిడ వర్క్ చేస్తున్నారు జంగారెడ్డిగూడెంలో టీచర్గా. ఆవిడ శాలరీలో హాఫ్ పిఎంసికి ఇస్తున్నారు. ఆవిడ ఇవ్వటమే కాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి ప్రతి నెల, అంటే అమౌంట్ చెప్పట్లేదు కానీ ఎక్కువ అమౌంట్లోనే వాళ్ళు ఇస్తున్నారండి. వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా ఈరోజు వాళ్ళ ఫాదర్ని కూడా అంబాసిడర్గా జాయిన్ చేశారు మేడము. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అలాగే ఇందాక సత్యవతి మేడం మాట్లాడారు కదా, ఆవిడ డైలీ ఒక 10 రిసీట్లు పంపిస్తూ ఉంటారు. అలా ఆవిడ 4 lakhs దాటిందండి ఆవిడ కలెక్ట్ చేసింది. 5కి దగ్గరలో ఉన్నారన్నమాట. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అన్నమాట మిగతా వాళ్ళకి, అంటే ఇలా చెయ్యొచ్చు అన్నదానికి. అలాగే అందరూ కూడా మీరు మెడిటేషన్ మనకి ప్రతి బుధవారం 8:30 to 9:30 మెడిటేషన్ ఉంటుంది అంబాసిడర్స్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. అది కాకుండా నెలలో ఒక 11 days మెడిటేషను. మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ పెడతారు సత్యనారాయణ గారు. మరి అంటే తెలియదు, టైం తెలియదు మాట, అంత అద్భుతంగా ధ్యానంలోకి వెళ్ళటం జరుగుతుంది. అందరు అంబాసిడర్స్ అందరూ కూడా మెడిటేషన్లో పాల్గొనండి. అలాగే మల్లేశ్వరి మేడం, మరి మేడం నుంచి మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే పిఎంసిలో వర్క్ చేసే దుర్గావాణి మేడం, మాధవి మేడం, సీతా మేడం, సత్యనారాయణ సారు, మరి అందరికీ కృతజ్ఞతలు. ఏమంటే వాళ్ళ పేర్లన్నీ నాకు తెలియదు కాబట్టి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అంబాసిడర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి నేను అంబాసిడర్ అంటే ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ అమౌంట్ అయితే కలెక్షన్ చేశాను. చేసిన తర్వాత ఎలా ఈ అంబాసిడర్ వర్క్ అంటే ఏంటి అనేది నాకు తెలీదు. పిఎంసిలో 2 నెంబర్లు ఇచ్చినారు. అంబాసిడర్స్గా తెలుసుకోవాలి అంటే ఆ నెంబర్లకు ఫోన్ చేయండి అంటే ఆ నెంబర్కి ఫోన్ చేసినాను. చేస్తే మాకు తెలియదు మేడం, ఈ నెంబర్లు ఎందుకు ఇచ్చినారో అని చెప్పినారు. అంటే మేము వేరే వర్క్లో ఉన్నాము అన్నారు. సరే అని చెప్పేసి వాణి మేడం నెంబర్ అని ఒకటి వస్తే మేడంకి ఫోన్ చేసినాను. మేడం అంతా చెప్పడం, మరి మీరు అమౌంట్ కలెక్షన్ చేసినారు, అంబాసిడర్గా చేరండి మేడం. ఏమీ లేదు, 1 yearకి 50,000 చేసి మీరు పిఎంసి గురించి ప్రచారం చేయడమే అని చెప్పి మేడం చెప్పినారు. సరే అని చెప్పేసి నేను అంబాసిడర్గా జాయిన్ కావడం. ఫస్ట్ సరే అంటే నాకు డబ్బులు అడగడం అంటే కొంచెం ఇబ్బందిగా, మొహమాటం అనమాట. చాలా ఎక్కువ నాకు మొహమాటము. ఎలా అడగాలి, 50,000 ఎలా చేయాలి అనేది నాకు అనిపించేది. మరి నేను అంబాసిడర్గా కాకముందే ఫోన్ చేసి అందరినీ అడిగినాను. ఎలాగా అంటే నెలకు ఒక 500 20 నెలలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే ముందు నేను గురుదేవ నేనైతే ఇక్కడ నేను అడగడం లేదు, మీరే అడుగుతున్నారు అని చెప్పేసి ఫోన్ చేసి అడిగేదాన్ని. ఫస్ట్ అక్కడ మేడం నెలకు 500 అంటే ఎలా ఇస్తాం, 20 నెలలు అంటే అది ఎలా ఇస్తాం, ఇవ్వలేము అని చెప్పేసి మళ్ళీ తర్వాత నేనేమనేది అంటే మీరు ఇవ్వలేకపోతే సరే ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వండి, ఇస్తే ఇచ్చినారు, లేకపోతే లేదు, నెల నెల ఎంతో కొంత మీ నుంచి ఇవ్వండి అని అడిగేదాన్ని. సరే మేడం ఈ నెల ఒక 500 ఇస్తాము, తర్వాత మేము ఇవ్వలేము అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పేసిన. బలవంతమైతే వాళ్ళు నేను ఏమీ చేయలేదు. కానీ ఎవరైతే ఇవ్వము అన్నారో వాళ్ళే నెల నెల ఫోన్ చేసి ఫోన్పే చేసేస్తున్నారు. ఇవ్వము అన్న వాళ్ళు ఎంత బాగా, అసలు నేను అస్సలు అడగను, ఒక్కసారి అడిగిన అంతే. ఇవ్వము అన్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. నాకైతే నేను తీసుకుంటూనే ఉన్నాను. మరి చూడండి గురుదేవులు, నేనైతే ఏమీ చేయలేదు ఇక్కడ, ఆ గురువు గారే చేయించారు. ఎందుకంటే ఒక అంబాసిడర్గా నిలబడి నేను సంవత్సరానికి 50,000 నేను ఎట్లా చేసేది అనే మొహమాటంలో నేనున్నాను. అలాగే అమౌంట్ అడగాలంటే కూడా నాకు చాలా మొహమాటం ఉండేది. అప్పుడు అనిపించింది ఒక అంబాసిడర్గా చేరి నాలో ఏమైనా అహం ఉందేమో, ఆ అహాన్ని దించుకుంటే, నేను దించుకోవాలి అంటే ఈ అంబాసిడర్గా చేరి ఒకరిని అడగాలి అనేది నాకు అనిపించి ఈ అంబాసిడర్గా చేరి ఈ వర్క్ చేయడం నా గురువు గారే నాతో చేయించుకుంటున్నారు. నిజంగా ఒక అదృష్టంగా నేను భావిస్తాను ఇది. అలాగే ఇక్కడికి రావాలి అంటే ఎన్నో ఆటంకాలు జరుగుతాయి.
ఆటంకాలన్నీ తప్పించుకొని వచ్చేసరికి జర్నీలో రిజర్వేషన్ లేకపోయినా కూడా మొన్న జర్నీలో ఎంత బాగా వచ్చేసినామంటే నిజంగా అంత బాగా వచ్చేసినాం. అలాగే ఒక ధ్యాన ప్రచారం పోయినప్పుడు చూడండి, గ్రూప్లో అందరూ పాల్గొనాలి. బుధవారము మనకి గ్రూప్ ఉంది. మరి గ్రూప్లో అందరూ పాల్గొనాలి. ఎందుకు అంటే ఒక మంచి అనుభవం పొందినాను కాబట్టి ఉదయం మేడం చెప్పినారు, మళ్ళీ నేను చెప్తున్నాను. పత్రి సారు ఆ గ్రూప్లో కూర్చొని సెల్ పట్టుకొని అందరి ఎక్స్పీరియన్స్ వింటున్నాడు. నాకు ఎంత ఆనందం వేసిందంటే నిజంగా ఈ గ్రూప్లో అందుకే అంత ఎనర్జీ ఉంది అనిపించింది. నేను ఏదైనా పనిలో ఉండి లాస్ట్ 10 నిమిషాలు పాల్గొన్నా కూడా ఎంతో డీప్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు ఎంత ఎనర్జీ ఉంది అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు ఫుల్ డీప్లో ఉన్న అందరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు మేడంకి. నేను ఆ డీప్లో ఉన్న స్థితిలో పత్రి సారు వింటూ ఉండడం నేను చూశాను ఆ ధ్యానంలో. మరి చూడండి, సార్ హాస్టల్గా వచ్చి గ్రూప్లో కూర్చుంటున్నాడు, మన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వింటున్నాడు అనేది ఎంత ఆనందమో చూడండి. మరి అందరం కూడా గ్రూప్లో పాల్గొందాం, మన ఎనర్జీని పెంచుకుందాం, పిఎంసి ఎనర్జీని కూడా పెంచుదాం. పిఎంసి అంటే పత్రిజీ అంటే పిఎంసి. మరి మనము పత్రి సారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. కాబట్టి పత్రి సారు మనకు పిఎంసిలో ఎప్పుడూ సత్యదర్శనం ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం పిఎంసికి ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ధ్యాన ప్రచారం చేస్తే నిజంగా ఎంతగా ఉంటుందంటే గురువుల సహాయం చాలా ఉంటుంది. ఒకసారి నేను మా ఊరి దగ్గర కోయిలగుంట్లకు ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ క్లాస్కి వెళ్ళి అక్కడ ఏమైందంటే క్లాస్ అయిపోయిన తర్వాత మామూలుగా 7:30కి క్లాస్ అయిపోవాలి, 7:30 దాటి ఎక్కువైపోయిన తర్వాత సార్ ఏం చేసినాడంటే, మేడం చాలా లేట్ అయిపోయింది, మీరు ఇంటి దగ్గరికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోదురండి అంటే, వద్దులే సార్ లేట్ అయిపోతుంది, ఇంటి దగ్గర మా అమ్మాయికి జ్వరం వస్తుంది అనమాట. జ్వరం వస్తూ ఉంటే సరే సార్ ఇదొకటి కూడా నేను వెళ్ళిపోతానంటే కూడా సార్ వినలేదు. టిఫిన్ చేసి వెళ్ళిపోదురు మేడం, తొందరగా వెళ్దురండి అని చెప్పినాడు. సర్లే అని చెప్పేసి టిఫిన్ చేసి అది ఇది అనేసరికి లేట్ అయిపోయింది. అంతలోకి చంద్రబాబు నాయుడు ఏదో మీటింగ్ అని చెప్పేసి బస్సులన్నీ అక్కడ పంపించేసినారు. బస్సులు లేవు, ఏం చేయాలి, నేను ఇంటికైతే వెళ్ళిపోవాలి సార్ అని చెప్పేసి ఏదో లాస్ట్లో ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి నేను వచ్చిన తర్వాత బ్రిడ్జి కింద పోవాల్సిన బస్సులు బ్రిడ్జి పైన పోతున్నాయి. నేనేం చేసినాను, అక్కడ మాకు జనాలు సంచారం ఉండే చోట దిగకుండా జనాలు లేని చోట కన్ఫ్యూజ్లో దిగేసి ఏం చేయాలో అర్థం కాలే. ఏంది జనాలు ఎవరు లేరు, ఇక్కడ దిగేసినాను, ఆటో ఒకటి లేదు ఇంటి దగ్గర పోవాలంటే అని చెప్పేసి దిగేసి సరే గబగబా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. నా గురువు గారే నా తోడున్నాడు అని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నాను. వెంటనే ఒక ఆటో వచ్చేసింది నా ముందుకి. వచ్చేసి మేడం ఆటో ఎక్కుతారా అన్నారు. సరే ఎక్కుతానని చెప్పేసి గబగబా ఎక్కేసి నన్ను ఎక్కడ దించాలో అక్కడ దించి అమౌంట్ తీసుకోమంటే నాకు వద్దు మేడం, మిమ్మల్ని ఎక్కించుకోవడానికి వచ్చినానని చెప్పేసి దించేసి వెళ్ళిపోయినారు. చూడండి, ఒక మంచి పనికి పోతే మనకి ఎలాగైతే సహాయం అందుతుందో అలాగే పిఎంసి అంటే పత్రిజీ అంటే పిఎంసి. మరి మన పత్రి సార్కి మనం ఎంతగా చేసుకున్నా కూడా రుణం తీరదు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే ఒక మంచి దారి దొరికింది మనకి. దీనికి చేయాలనే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ ఎ లాట్. విన్నాం కదా మిత్రులారా, ఎంత అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ని మనం చూసామో. రైట్. సో ఒకసారి మేడంకి గట్టిగా చప్పాలు కొడదామా? విశ్వ కళ్యాణానికి ఉపయోగపడితే ఏం జరుగుతుందో ఏమీ తెలియదు అనుకుంటూనే ఎంత బాగా చేస్తున్నారో గట్టిగా ఒకసారి చప్పాలు కొడదామా? సో ఈలోపు మనం ఒక ఏవి చూద్దాం, తర్వాత మనం అవార్డ్స్ స్టార్ట్ చేద్దాం. ఏవి అని అనుకుంటూ ఒక 50,000 రూపీస్ ఎవరైతే వాళ్ళ టర్మ్ లోపలే ముందే అచీవ్ అవుతున్నారో, ఎవ్రీ ప్రోగ్రామ్కి అచీవర్స్ ఉంటున్నారు. మనకి బ్రాండ్ అంబాసిడర్ 7కి అచీవర్స్ ఉన్నారు, ఇప్పుడు 8కి కూడా అచీవర్స్ ఉన్నారు. వారికి మన హనుమంతరాజు గారు వారి చేతుల మీదుగా వారికి అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ముందుగా మనం సార్ని గట్టిగా క్లాప్స్తో ఇన్వైట్ చేద్దామా? సో గంప సుజాత రమేష్ గారు, వారికి బదులు మహా మేడం గారు తీసుకుంటారు. నెక్స్ట్ అనురాధ గంగయ్య గారు, బాల అనురాధ గారు,
సరితా చంద్ర గారు, వారు కూడా రాలేదు, మేడం గారు తీసుకుంటారు. విజయలక్ష్మి గారు, రామినేని భాస్కర్ గారు, ఎం మహాలక్ష్మి గారు. ఈ మహాలక్ష్మి మేడం గారు తీసుకునేది ఎవరిది అంటే వారి టీమ్మేటే. ఒక 7గురిని అచీవ్ చేశాము, అచీవ్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒకరనమాట. సో నెక్స్ట్ అనురాధ గారు, అనురాధ గంగయ్య గారు. ఇద్దరు కపుల్స్ పిరమిడ్ నిర్మించారండి. కేవలం పిఎంసి చూసి పిరమిడ్ నిర్మించి పిఎంసి ద్వారా మేము వచ్చాము కాబట్టి పిఎంసికి హెల్ప్ చేస్తామని ఇద్దరు, ఇతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, ఇద్దరి సహకారం చేసుకుంటూ ఫస్ట్ అచీవర్గా అతి త్వరలోనే అచీవ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బాల అనురాధ గారు. వీరు సాయి ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు, ఎన్నోసార్లు సాయి డివోటీగా ఉన్నారు. పిరమిడ్ మాస్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ అచీవర్గా ఈ బ్రాండ్ అంబాసిడర్ 8 అచీవర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ అండి. సరితా చంద్ర గారు, వారు లేరు, వారికి బదులు మహాలక్ష్మి మేడం గారు తీసుకుంటారు. సరితా చంద్ర గారు, గట్టిగా చప్పలు కొడదామండి, థెరపేటిక్ క్లాప్ ఇద్దామా. విజయలక్ష్మి గారు. ఇస్తుంటే వారే నాకు ఇచ్చినట్టుంది. ఆర్ భాస్కర్ గారు, ఆర్ విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారిది ఇందాకే విన్నాం మనం, పే చేసిన తర్వాత ఏం జరిగింది అని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆర్ భాస్కర్ గారు, వీరు మహాలక్ష్మి గారి నాన్నగారు. వీరే యాక్చువల్గా పిరమిడ్ని మాకు పరిచయం చేశారు. రిటైర్డ్ లెక్చరర్గా ఉన్నారు. వీరు చాలా అద్భుతమైన వర్క్ చేస్తూ అచీవర్గా ఉన్నారు ఇప్పుడు. ఎస్ సార్, మా మామయ్య గారు. కాదు, మంచి కూతురు కనేసి ఆయనకి ఇచ్చేసి అంత చేపిస్తుంటే ఏదో చెప్తున్నట్టు మామగారి పేరు చెప్పాలి. ఇంత కష్టపడి గుండెల మీద పెంచుకొని అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చేసి శ్రీరామ్ గారికి ఎనర్జీ ఇచ్చేస్తే మన ఎమ్మెల్యే రామ్ గారికి అది చెప్పకుండా ఇప్పుడు లాస్ట్లో మామగారు అన్నట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో ఈ 7 అచీవర్స్ అండి, 14లో 7 అచీవర్స్ అయ్యారని మహా మేడం చెప్పారు. 7 వచ్చేసారు. నెక్స్ట్ రైట్, అనంత లక్ష్మి గారు. సార్ రండి. అదే అదే అనంత లక్ష్మి గారు. కోమనేని రమేష్, కోమనేని 1 by 1. అవునా? మీరేనా కపుల్? గట్టిగా చెప్పాలి కొడదామండి. చూసారా, కపుల్ పిఎంసి ట్రస్ట్ అయితే ఏం జరుగుతుంది చూసారు. ఎప్పుడో వెళ్ళుంటారు హనీమూన్ ట్రిప్, కానీ పిఎంసి 3 సంవత్సరానికి 3 ట్రిప్పులు ఇస్తున్నారు. గట్టిగా చెప్పాలి కొడదామండి. మనం పేరుకి 50,000 ఇస్తున్నాం, కానీ మనకే పిఎంసి ట్రస్ట్ ఒక ప్రోగ్రామ్కి 5,000 చొప్పున 15,000 రూపీస్ మనకే ఖర్చు పెడుతున్నారండి. మీరు గట్టిగా చెప్పాలి కొడదాం ఒకసారి. నెక్స్ట్ పరశురామ్ గారు, దుబాయ్. అనంతలక్ష్మి గారు రండి మేడం. వీళ్ళ అబ్బాయి ఎవరండి? అనంతలక్ష్మి గారు అబ్బాయి. ఆ ఫోటో తీస్తున్నారు, రైట్. వండర్ఫుల్ మేడం. మేడం ఫోటో తీసుకోండి, తర్వాత మాట్లాడదాం.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పాలి కొడదామండి. నెక్స్ట్ పరశురామ్ గారు దుబాయ్ వచ్చేసారా? నాగరాజు గారు, నాగరాజు గారు. నెక్స్ట్ మహంతి గుబాలా ఉన్నారండి? గుబాలా గారు. అరుణమ్మ, జి అరుణమ్మ. బాలాజీ గారు, అరుణమ్మ గారి ద్వారా వారిది ఎవరైనా తీసుకోవచ్చండి. రండి. నెక్స్ట్ బాలాజీ గారు. బాలాజీ గారు రండి సార్. గంగా భవానీ గారు. సార్ చెప్పండి కొడదామా అండి వారికి? వారి కోసం కాదండి క్లాప్, మన కోసమే. జక్కా రాఘవరావు గారు ఉన్నారు అచీవర్గా. ఓ మై గాడ్, మీరేనా సార్? ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఎప్పుడో అచీవ్ అయిపోయారు. సార్కి చెప్పాలి కొడదాం. హనుమంతరాజు గారి ద్వారా జక్కా రాఘవరావు గారు అవార్డు తీసుకుంటున్నారు. ప్లీజ్ యాక్సెప్ట్ సార్, ప్లీజ్ యాక్సెప్ట్. వా వా వా, వాట్ ఏ సీన్ కదా ఇది. అరే వా, సూపర్ సార్. సో గంగా భవాని గారు వచ్చేసారా? నెక్స్ట్ శేషరత్నం కొత్తపేట్. వాణిశ్రీ గారు. శేషరత్నమ్మ గారిది శ్రీలక్ష్మి గారు తీసుకోవాల్సిందిగా విన్నపం. అలా ఉండదు మేడం, రండి. అచీవ్ అయితే అచీవ్ అంతే. పిఎంసి బ్యాడ్జ్ పెట్టుకుంటున్నాం కదా మేడం, పిఎంసి దీంట్లో ఉండాలి. వాణిశ్రీ గారు. ఇందాకే మాట్లాడారు మార్నింగ్ వాణిశ్రీ గారు. 14 మందిని జాయిన్ చేశారు. గట్టిగా చప్పాలు కొడదామండి. నెక్స్ట్ సుజాత గారు. ఎం సుజాత. మళ్ళీ సుజాత బిఎన్ రెడ్డి నగర్ ఉన్నారండి? నెక్స్ట్ మల్లేశ్వరి గారు నంద్యాల మల్లేశ్వరి. ఇందాకే మాట్లాడారు మేడం గారు. రండి మేడం. శ్రావణ్ కుమార్ హన్మకొండ. మల్లేశ్వరి గారు రండి మేడం. వారి అనుభవాలు అద్భుతంగా చెప్పారు ఇందాక. పత్రిజీయే గమనిస్తున్నారు మనల్ని అని. అంటే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అనేది వారికి మెసేజ్ ద్వారా తెలుసుకున్నారు సార్, థర్డ్ ఐ ద్వారా. శ్రవణ్ కుమార్ గారు హన్మకొండ. బాలకృష్ణ గారు ని ఆహ్వానిద్దాం స్టేజ్ పైకి. నెక్స్ట్ అనసూయ. అనుష గారు బోడుప్పల్. నెక్స్ట్ ఉషా కిరణ్. శేష్ కిరణ్, ఆశా కిరణ్. మీరు అక్కడే ఉండిపోండి. ఇంకా గట్టిగా చెప్పాలి కొడదామండి. అంటే ఎంతమంది టీం ఉంటారు వారి వెనకాల. అనిత, గుత్తికొండ లక్ష్మి, శాంతకుమారి, సుగుణమ్మ, శేష సరస్వతి, భూలక్ష్మి,
సత్యవతి, సరిత మంచిర్యాల్ వారి తరపున మహాలక్ష్మి గారు తీసుకుంటారు. తీసుకోండి. సరిత వారి టీమ్మేట్. ఈ మేడం గారి టీం ద్వారా సార్ ప్రతి రోజు కూడా మనకు అమౌంట్ పంపిస్తూ ఉన్నారు. మినిమం 10 రిసిప్ట్స్. సరే ఈ మేడము ప్రతిరోజు ఒక 9-10 రిసీట్స్ రోజు వస్తూనే ఉంటాయి. ఆవిడ ఒరిస్సా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి పిఎంసి గురించి వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి కూడా పంపారు సార్. అలా 4,60,000 వరకు ఆవిడ పంపించడం జరిగింది సార్. విజయ, కస్తూరి సుజాత, పివి సుజాత, సూర్యలక్ష్మి, కడతాలకి 14 లక్షల కలెక్ట్ చేస్తారు ధ్యాన మహాచక్రానికి మేడం. సూర్యలక్ష్మి, బయ్యారం రత్నకుమారి, అర్పిత, కే అర్పిత, నంద్యాల, అయిపోయింది. అర్పిత నంద్యాల మేడం.
రమణ. మాస్టర్స్, ఇంకా లాస్ట్ టైం ఎవరైనా అచీవర్స్ అయ్యి మీరు రాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే కనుక వచ్చి తీసుకోవచ్చును. అంటే అచీవర్స్ అయ్యి లాస్ట్ టైం మీరు రాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే కనుక వచ్చి తీసుకోండి. ఎవరు వచ్చినట్టు ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోతున్నా నేను. కానీ భర్తల్లారా మీ అర్ధాంగులను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను 1 మినిట్లో. ఈ మధ్య చాలామంది ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డుకి ఓటీపీ చెప్పండి, మీకు ఇంత డబ్బులు వస్తాయి అది అంటారు కదా. భర్త గారు స్నానం చేస్తున్నాడు, ఇంతలోకి ఫోన్ వచ్చింది. ఆమె ఎత్తింది. బయట ఒకడు అమ్మ ఓటీపీ చెప్పమన్నాడు. చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత హస్బెండ్, ఏంటి ఓటీ ఎలా చెప్పావు, ఏటీపీ ఎలా చెప్పావు? ఏంటండి, నేను మీ అర్ధాంగిని, మన కార్డు జాయింట్ అకౌంట్ కదా, మన ఓటీపీ 2020 కదా, నేను 20 చెప్పాను, మిగతాది మా ఆయన చెప్తాడని చెప్పాను. అందుకని భర్తల్లారా అర్ధాంగిల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. వందనాలు. బాలకృష్ణ గారి ఉపన్యాసాల వల్ల నేను చాలా ఉన్నతి చెందాను. ముఖ్యంగా ఈ అంబాసిడర్స్ దాంట్లో మొదటిసారి అంబాసిడర్గా ఉండి 50,000 పూర్తి చేయడానికి చాలా చాలా కష్టపడ్డాను. మధురలో అవార్డు తీసుకున్నాను. ఉజ్జయినిలో నేను చాలా మోటివేషన్స్ క్లాసులు కాబట్టి ఇవి అందరూ చెప్పిన వాటిలన్నిటినీ విని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు మా వారు. నా ఆరోగ్యం కొంచెం బాగాలేదని బయటికి వెళ్ళనివ్వలేదు. ఈజీగా ఫోన్లు చేయడం, వాళ్ళు ఫోన్పే చేయడం, అలా 6 నెలల్లోనే నేను పూర్తిగా 50,000 కట్టగలిగాను. అడిగేటప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడతారు, కానీ మనం రమణ మహర్షి అడిగారు, షిరిడి బాబా అడిగారు, మనకేంటి, మనం ఎందుకు అడగకూడదు అనేది నా పాలసీ. కాబట్టి అద్భుతంగా 6 నెలల్లో పూర్తి చేస్తాను. నేను కలలో కూడా అనుకోలేదు. మొదటిసారి చాలా భయపడ్డాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం వెంకయ్యమ్మ గారు కూడా వస్తున్నారు. శ్యామల గారికి అవార్డు అందజేస్తున్నారు బాలకృష్ణ గారు. అచీవర్ అవార్డు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా అండి చప్పట్లు. నెక్స్ట్ వెంకయ్యమ్మ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన విశ్వగురువు, నా పేరు శ్యామల, హైదరాబాద్ నుంచి వచ్చాను. మన విశ్వగురువు బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు, పరమాత్మ స్వరూపులందరికీ ప్రణామాలు. నేను ఈ అంబాసిడర్ అంటే నాకు పెద్ద తెలియదు. కింద సార్ శ్రీశైలంలో అయినప్పుడు చెప్పారు. చెప్తే ఇంత 50,000, అప్పుడు ₹1,00,000 అన్నారు. ₹1,00,000 నేనే ఎక్కడ కట్టగలను అనుకుని వెళ్ళిపోతుంటే దుర్గావాణి మేడము, రాయండి మేడం, కట్టండి మేడం అన్నారు.
అంతే, మంది ఏమి నో అనేది లేదు కదా, అంతే సంతకం పెట్టేశాను. అప్పటి నుంచి 1 ఇయర్ అయిపోయింది 50,000. సెకండ్ ఇయర్లోకి వచ్చాను, ఇది కూడా అయిపోతుంది. నాకు సపోర్ట్గా 2 వచ్చారు, వాళ్ళ ద్వారా అవుతున్నది. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత నా ఇన్కమ్ పెరిగింది. దీన్ని కట్టి వేరే వాటికి కూడా కట్టడానికి నా ఇన్కమ్ పెరిగింది. థ్యాంక్ యూ పిఎంసికి, జై పిఎంసి. తర్వాత అమ్మా నేను ఒక మాట చెప్తున్నా. ఇక్కడ అందరూ దయచేసి కూర్చోవాలండి. వారి సిన్సియర్గా వారి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారండి, విందాం మనం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం మేడంకి. తర్వాత ఉజ్జయిని వెళ్ళాం కదా, ఉజ్జయినిలో కూడా ఉజ్జయిని మొత్తం శాకాహారమే. లాస్ట్లో మేము అయిన తర్వాత ట్రైన్లో వస్తుంటే, ట్రైన్లో ఒక అతను ఇంత పొడుగ్గా ఉన్నాడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఆయన ట్రైన్ మొత్తం చెప్తున్నారు, అందరూ శాకాహారం శాకాహారులు కండి, మా గురువు గారు చెప్పారు, అందరు శాకాహారులు కండి అంటే ట్రైన్ అంతా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆహా, ఇట్లా కూడా జరుగుతుందా, బాగుంది అనుకున్నాం. తర్వాత ఇక్కడ పుట్టపర్తి మన సత్యసాయిబాబా గారు పుట్టి పెరిగి ఇక్కడే నిర్మాణం చెందిన ప్లేస్ ఇది. ఇది ఎంతో పవిత్రమైంది, ఎనర్జెటిక్ ప్లేసు. సాయిబాబాది ఒక్క మాట చెప్తాను. ఇట్లా అందరూ కూర్చున్నప్పుడు బాబా మధ్యలో నుంచి వెళ్తుంటారు కదా, వెళ్తున్నప్పుడు అందరినీ పలకరించుకుంటూ వెళ్తున్నారు. ఒక బాబు అయితే ఏడుస్తున్నట్ట, ఒకటే ఏడుస్తున్నట్ట. ఏంటి బాబు ఏడుస్తున్నావు, ఏంటి బంగారు అంటారు. ఏంటి బంగారు ఏడుస్తున్నావు అంటే, నేను 9th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాశాను, కష్టపడి రాశాను, 60% వచ్చింది అన్నట్ట. అప్పుడు బాబా గారు కష్టపడి కన్నా ఇష్టపడి రాయి అన్నట్ట. మనం కూడా ఏదైనా కష్టం కాకుండా ఇష్టపడి చేస్తే అన్నీ తేలిగ్గా అయిపోతాయి. అది. థ్యాంక్ యూ మేడం. వసంత గారు రావాల్సిందిగా విన్నపం అండి. వసంత గారికి అవార్డు ఇవ్వాల్సిందిగా బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేద్దాం. వసంత గారు, వసంత గారు వస్తున్నారండి? ఒక్క నిమిషం. అంబాసిడర్గా నా బోర్డుగా అయితే ప్రతి నెల 1000 రూపాయలు కట్ అవుతుందండి. బయటకు అయితే ఇప్పుడు డొనేషన్ చేస్తూ ఉంటాం. ఈ నెల పేరవరం పిరమిడ్ 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకి ఓపెన్ అవుతుందండి. ప్రపంచంలో పెద్ద మెగా పిరమిడ్, అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు ఆ పిరమిడ్ ఓపెనింగ్కి రావాలండి. ఆ కార్యక్రమం సార్ బర్త్డే రోజు చేస్తున్నాం. మీరందరికీ తెలియజేస్తే మీరందరూ వచ్చి ఆ కార్యక్రమం అద్భుతంగా జయప్రదం చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. టీ బ్రేక్లో ఉన్నారు, ఆ చేత తెలియని వాళ్ళ కొరకు తెలియజేయమని చెప్తున్నానండి. పిఎంసికి మీరు ఏమి ఇస్తే అది 1 రెట్లు 100 రెట్లు 1000 రెట్లే వస్తాను తిరిగి. మీరు ఏమి ఇస్తుంది 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు అవుద్ది, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అవుద్ది, 100 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు అవుతుందండి. నా అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా సహకరించండి, దీన్ని ముందుకు తీసుకెళ్దాం, మనందరం కలిసి ఈ పని చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమం నిర్మాణం చేసినటువంటి కర్తలు సిద్ధాల నాగేశ్వరరావు గారికి, అలాగే మన పెద్దలందరికీ కూడా, కమిటీ వారికి అందరికీ కూడా శతకోటి అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తూ వారి గురువు గారు అయినటువంటి శ్రీ సదానంద యోగీశ్వర మహారాజ్కి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ 8వ ఈ కార్యక్రమం 2 రోజులుగా నిర్వర్తించుకుంటూ ఈ సంధ్యా సమయంలో కొంత సమయాన్ని సంగీత నాద ధ్యానంతో మనం కొనసాగించుకోబోతున్నాం.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా వారి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేస్తున్నటువంటి వారికి సంగీతనాథ బృందం తరపున ప్రణామాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పత్రి మహారాజ్ యొక్క మానస పుత్రిక పుత్రుడు ఆయన ప్రతిరూపమే పిఎంసి ఛానల్. ఆ పిఎంసి ఛానల్ ప్రతిరూపమైతే దానిని సంరక్షించుకునే బాధ్యత తీసుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఉదయం రాజుగారు మాట్లాడిన తర్వాత ఒక 5గురు తల్లులు మాట్లాడారు. అందులో మా అమ్మ మాధవ కూడా ఉంది. వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక మేడం అన్నారు, బాలకృష్ణ గారు బుక్ మళ్ళీ నేను రిటర్న్ చేసిన తర్వాత ఇంకో బుక్ పట్టుకెళ్ళమ్మా అంటే, ఎందుకు నా పని అయిపోయింది కదా మళ్ళీ ఇంకో బుక్ ఇస్తున్నారు, ఇది అవసరమా అని అనుకున్నాను. సరే ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినటువంటి ఒక 2-3 రోజుల్లోనే 15,000 రూపాయలు అది కలెక్ట్ చేసుకుంది, నా ప్రమేయం లేకుండా ఆ పుస్తకమే కలెక్ట్ చేసుకుంది ఒక 15,000 రూపాయలు అని చెప్పి ఆ మేడం చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఒక మంచి కార్యక్రమం జరిగింది. దాన్ని అన్న సమారాధన కార్యక్రమానికి నన్ను కమిటీ మెంబర్గా పెట్టారు. సరే నాకు ఒక బుక్ ఇచ్చారు. ఆ అన్న సమారాధనకి తెలుసున్న వాళ్ళందరినీ అడుగుతుంటూ నాకు కూడా ఒక ఆవిడ ఉంటుంది లక్ష్మక్క అని చెప్పి, నేను శాకాహారిగా అవడానికి ఆ మేడం కారణం. వాళ్ళ హస్బెండ్ 15 రోజుల క్రితం బాడీ వెకేట్ చేశాడు. సరే ఆ కార్యక్రమాలన్నీ నేను దగ్గరుండి చూశాను. ఈ అన్నదాన పుస్తకం నా దగ్గర ఉంది కదా, రోజు బ్యాగులో తీస్తూ బ్యాగులో పెడుతున్నాను నేను. ఏంటది అని అడిగింది. ఇలా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు పలానా చోట, చాలా బాగా జరుగుతోంది, నేను దానికి కమిటీ మెంబర్గా ఉన్నాను, ఎవరిని ఇస్తే తీసుకుని పంపిస్తున్నాను వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు అని. వెంటనే మా ఆయన గారి పేరు మీద 5,000 రాసుకున్నానా అంది. చప్పట్ల తర్వాత కొడుతురిగాను. పూర్తిగా అవనివ్వండి 5,000 రూపాయలు రాసుకున్నాను కానీ నేను ఎగిరి గంతేశాను. ఎందుకంటే ప్రతిరోజు ఒక 5,000 10,000 కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్పే చేస్తున్నాను. వాళ్ళు థ్యాంక్ యూ గురువు గారు అని పెడుతున్నారు. ఈవేళ ఎక్కడికి వెళ్లకుండానే 5,000 వచ్చేసినాయి. అమ్మాయి అని రిసీట్ రాస్తున్నాను. ఈ లోపల వాళ్ళ చెల్లెలు వచ్చింది. ఏమే ఎదర్ బోల్డ్ ఖర్చులు ఉన్నాయా, 5,000 అనౌన్స్ చేసేసావు, ఒకసారి ఆలోచించుకో అంది. ఒక్క నిమిషంలోనే జరిగింది ఇది. 5,000ది 4,000కి వచ్చింది. నాన్న 4,000 రాసుకున్నానా అందావిడ. సరే అని మళ్ళీ బుక్ తీసి పెన్ను తీశాను. ఈ లోపల చెల్లెలు కొడుకు వచ్చాడు. పెద్దమ్మ రేపు పొత్తర్లన్నీ ఇవ్వాలి, బోల్డ్ పని ఉంది, చూసుకున్నావా అన్నీని అంది. సరే నాన్న 3,000 రాయండి. ఒక 2 నిమిషాల్లో 5,000 నుంచి 3,000కి వచ్చింది. అందుకని పత్రి మహారాజు ఒక మాట అన్నాడు. ఆయన కుడి చేస్తో ఇస్తాను అన్నది ఎడమ చేయికి తెలియకుండానే ఇచ్చేయాలంట. పొరపాటును దీనికి తెలిసిందంటే 5లోంచి 3కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3,000 కలెక్ట్ చేయమంటే 3 లక్షలు కలెక్ట్ చేస్తున్నారని చెప్పారు బాలకృష్ణ గారు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చెప్పట్లు. 3,000 కలెక్ట్ చేయమంటే 30 లక్షలు కలెక్ట్ చేస్తున్నారంట. మరి మనందరి ఆరాధ్య దైవం కన్న కలలు నా ప్రతిరూపమే పిఎంసి ఛానల్ అన్నాడు.
పిఎంసి ఛానల్ 100 ఏళ్ళు ఉండాలి, వర్ధిల్లాలి అంటే పిఎంసి ట్రస్ట్ని మనం కాపాడుకోవాలి. ఆ పిఎంసి ట్రస్ట్ని కాపాడుకోవాలంటే మనందరం మన జీవితంలో ఒక భాగం ఈ పిఎంసి ఛానల్ అనుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే నేను ఎప్పుడు బయట ప్రచారమే సరిపోయింది నాకు. ఎప్పుడు ప్రోగ్రాం చేస్తూ ఉంటాను, అక్కడ రాజమండ్రి నుంచి ఎవరినో పంపుతారు నాకు పిఎంసి ఛానల్ నిమిత్తం. నేను ఒక 10 నిమిషాలు అనౌన్స్ చేసి ఆ బాబుకి ఇస్తే ఆయన ఒక 20 నిమిషాలు అనౌన్స్ చేస్తే అలా ఈ పిఎంసి ఛానల్ గురించి ప్రచారం జరుగుతోంది. ప్రచారం జరుగుతూ ఉండగా ఒక మేడం నన్ను వచ్చి అడిగారు, సార్ ఇంతకీ నెల నెల మీ అకౌంట్లోంచి అమౌంట్ కట్ చేసుకునేలాగా ఒకటి ఫామ్ అయింది కదా, మీరు అందులో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా అని. అప్పుడు నా డెత్ మీద కొట్టుకున్నాను నేను. ఎందుకంటే అందరికీ చెప్పాను కానీ మీకు అర్థమైపోయింది, పేపర్ లీక్ అయినట్టు. నేను ఇన్వాల్వ్ అవ్వలా. అప్పుడు గబగబా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు దాన్ని ముట్టుకున్నావంటే శిలైపోయినట్టు చూపిస్తాను, నీకు తెలీదు దానికి వెళ్ళకూడదు, నువ్వు బంగారు తండ్రి, నువ్వు ఒకసారి ఆ బాబుకు చప్పట్లు కొడదాం అంటే నువ్వు చివరి వరకు ముట్టుకోకూడదు నా చప్పట్లు అని నీకు అర్థమైంది. నేను చూసుకుంటా. కుడి చేతి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అనేదానికి నేనే తార్కాణం. ప్రతి నెల ఆ ట్రస్ట్లో అమౌంట్ వేయాలి అనేటటువంటి సంకల్పంతో నడిచినటువంటి దానికి నేను కూడా బాధ్యత వహించి కొంతమందిని జాయిన్ చేయడం జరిగింది. ఈవేళ ఈ వేదిక మీద కూర్చొని ఆ విషయం గర్వంగా చెప్తూ మిమ్మల్ని అందరినీ ధ్యానంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీలైతే నాకు ఇష్టమైనటువంటి గోవింద, ఇంకొకసారి ప్లీజ్ గోవింద, నాకు చాలా ఇష్టం, ఎందుకో తర్వాత చెప్తాను. విజయవాడలో సేత్ కార్యక్రమం జరిగింది. బాలకృష్ణ గారు ఇలాగే కూర్చొని మా చేత పాటలు పాడించినప్పుడు చెప్పారు, సార్ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియనివ్వకండి, తెలియనిస్తే ఇందాక జరిగింది కదా 5,000 డొనేషన్ నిమిషంలో ఎంత అయిపోయింది, 3,000 అయిపోయింది. నేను అర్థం చేసుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా టకటక రాసి ఇచ్చేసాను, లేకపోతే అది 500 అయిపోనేమో నిజంగా. అందుకని ఒకళ్ళిద్దరికి నేను చెప్పినప్పుడు మా అకౌంట్లో డబ్బులు ఇస్తే మీరు కట్ చేసుకోవడం ఏంటండి, ఇదేమన్నా బ్యాంకు లోనా అని అడిగారు. కానీ వాళ్ళకి నేను చక్కగా ఒక సమాధానం చెప్పగలిగానప్పుడు, సార్ మనం చేద్దామని ఈరోజు ఒక ఎమోషన్తో సంకల్పం చేస్తాము, కానీ కలి మాయ మనలో ప్రవేశించి 2 నెలలు చేసిన తర్వాత ఎందుకులు అనిపిస్తుంది. కమిట్మెంట్ అంటే పత్రిజీ గారిది నో డాక్టర్ నో మెడిసిన్. ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఈ నోట్లోకి మందు బిళ్ళ వేయడానికి కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కానీ ఇష్టపడినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి గురూజీ కనుక ఈవేళ మనం అందరం ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తున్నాము. అందుకని దయచేసి ఆ ఆలోచన మనకు వస్తుందేమని ట్రస్ట్ వారు అలా పెట్టారంటే ఆయన వెంటనే నెలకు 1000 రూపాయలు వేస్తానని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవేళ పొద్దుట వాళ్ళందరూ చెప్పిన తల్లులు ఆడవారే అంత పని చేస్తున్నప్పుడు జెంట్స్ మేము చేయలేమా అని అనిపించింది. ఆ ఎమోషన్తో మీ దగ్గర చెప్పడం జరిగిందని మనవి చేస్తూ, చక్కగా మనం ధ్యానం చేసే ముందు ఒక్క పాట పాడుకొని అందరం కలిసి ఈ పాట పాడుకొని అప్పుడు మనం ధ్యానంలోకి వెళదాం. ఓకేనా? ఓకేనా? మరి ఈ ఓకేకి ముందు ఎండి గారు బాలకృష్ణ గారు వచ్చి ఒక్క 2 నిమిషాలు, మళ్ళీ బయటకు వెళ్ళారా? సరే, నన్ను స్టార్ట్ చేయమన్నారట. చక్కగా ఈ చిన్న పాట అందరం కలిసి పాడుకుందాం ఈయన సన్నిధిలో. సత్యసాయి మహారాజ్ కి
శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి జయ జయ నారాయణ నారాయణ హరి హరి సత్యం నారాయణ నారాయణ హరి హరి సత్య సాయి నారాయణ నారాయణ హరి హరి జెంట్స్ పాటలేదు. సత్య సాయి నారాయణ నారాయణ హరి హరి సూర్య నారాయణ నారాయణ హరి హరి జయ జయ నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి సాయి నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी जय जय नारायण नारायण हरि हरि श्रीनारायण नारायण हरि 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 ओम नारायण हरि ओम नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण